మీరు ఎవరు పాస్ అవుతారో చూద్దాము. పాస్ అయిన వాళ్ళకి ఒక బహుమతి మనం ఇద్దాం. నిమ్మకాయ తెచ్చుకుంటే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు సోడాలోకి. రైట్, ఓకేనండి. ఇక్కడ ఎన్ని బాటిల్ ఉన్నాయి చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి చెయ్యొద్దండి. ఇలాగా ఇక్కడే ఉన్నామండి అన్నవాళ్ళు నిలబడతలేదా? ఓకే, ఎన్ని బాటిల్స్ ఉన్నాయండి ఇవి? మొత్తం 3. వీళ్ళకి కిందే పెడదాంలే, ఈ 3 కలవనంటున్నాయి కదా. ఓకే, ఎన్ని బాటిల్స్ ఉన్నాయమ్మా ఇవి? ఓకే, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీ ఊర్లో చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. కాబట్టి ఒక ప్రశ్న నేను అడుగుతాను ఇప్పుడు. మొదటి ప్రశ్న మీరు అందరూ బాగా చెప్పేస్తారు, మీరు అందరూ పాస్ అయిపోతారు. చూడండి, ఈ 3 బాటిల్లా గ్లాసుల్లా? అది చూసారు, అందరూ పాస్ అయిపోయారు. మీరు అందరూ పాస్ అయిపోయారు. అందరూ ఈ 3 చూడండి, 3లోనే పరీక్ష ఉంటుంది. మీరు బాగా చూస్తేనే పరీక్ష పాస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. అందరూ ఫెయిల్ అయిపోతారు, ఊరు ఫెయిల్ అయిపోద్ది. చాలామంది అలా ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి కొందరినైనా పాస్ చేద్దామని రాత్రి వచ్చాను. మీరు పాస్ అవుతారా ఫెయిల్ అయిపోతారా? అది పాస్ అవుతారు లేదు లాస్ట్లో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 3లో ఏముంది చెప్పండి, చూసిన వాళ్ళు చెప్పండి, ఏముంది చెప్పండి. వాటర్ అన్న వాళ్ళంతా చేయొద్దండి. 3లో వాటర్ ఉందన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, ఇంకా రెండో ఆప్షన్, ఈ 3లో ఏముంది చెప్పండి. సోడా ఉంది. ఓకే, మా ఆర్కెస్ట్రా వాళ్ళు, సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఇక వాళ్ళకి సోడా ఇప్పుడు ఈ పని అంతా చేసి సోడా. కాబట్టి ఎండాకాలం కదండి, మీరంటే తిరుబడిగా 7ంటికి వస్తారు, 8ంటికి వస్తారు. కొంతమంది పాస్ట్గా కారు వచ్చాక, కొంతమంది నేను వచ్చాక కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి పాపం వాళ్ళు అలసిపోయి నిమ్మకాయ సోడాయో స్వీటో సాల్ట్ ఏదో తాగుతారు. కాబట్టి మొత్తానికి వాళ్ళ సోడా అన్నారు. రైట్, అయిపోయింది. ఇప్పుడు సోడా అన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, ఇంక 3 బాటిల్ ఉన్నాయి. ఇంకొక ఆప్షన్ ఏమన్నది ఉందా ఆలోచించండి. 3లో ఉన్నాయమ్మా, నీళ్ళు అన్నారు. ఓకే, 3లో నీళ్ళు ఉన్నాయి అనుకుందాం. సోడా ఉందనుకున్నారు. ఓకే, సోడా అనుకుందాం. ఇంకా ఆప్షన్ ఏమన్నా ఉందా? సరే, అయితే నీళ్ళు అన్న వద్ది, లేకపోతే సోడా అన్న వద్ది. సరే, ఇప్పుడు ఈ బాటిల్లో సోడా ఉంది అని మనం నమ్ముతున్నాం. దేన్ని బట్టి నమ్ముతున్నాం మనము? చెప్పండి చక్కగా చెప్పండి. మీరు చక్కగా చెప్తా ఉంటే నేను ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి. ఎలాంటి బాటిల్లో మీరు కొనుక్కున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నారు ఇది సోడా అని, అవునా? ఓకే, ఇలాంటి బాటిల్ మీద ఉన్నటువంటి ఒక కంపెనీ ఇచ్చిన ఒక లేబుల్ని బట్టి మీరు ఏం చెప్తున్నారంటే, ఈ లేబుల్ని మీరు నమ్మి, ఈ లేబుల్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇది సోడా అని మీరు చెప్తున్నారు. ఇంకొక విషయం, కొంతమంది సందేహించి బాటిల్ అదే కానీ కొంతమంది తాగిన తర్వాత నీళ్లు కూడా పోసుకుంటారండి. సోడా నీళ్లు కూడా ఒకే రంగులో ఉంటాయి కాబట్టి ఇది సోడా అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇవి మీరు 3 చెప్పారు చూసారా, మీది తప్పు కాదు. ఎందుకంటే అలాంటివి కొన్ని చూసి ఇది కూడా అదే అనుకుంటున్నారు. ఓకే, ఇలాంటిది ఒకసారి మీరు చూశారు, ఒకసారి మీరు కొనుక్కున్నారు, ఒకసారి ఈ సంగతులను మీరు గ్రహించుకున్నారు. కాబట్టి ఇది అదే అని మీరు అనుకుంటున్నారు. తప్పేమీ లేదు, మీకు తెలియదు కనుక మీరు ఆలోచించారు. మీ జ్ఞాన పరిధి అంతవరకే ఉంది కాబట్టి అంతగా ఆలోచించారు. కానీ నేనంటాను, ఈ బాటిల్లో ఉన్నది, ఈ బాటిల్లో ఉన్నది, ఈ బాటిల్లో ఉన్నది 3 ఒకటి కాదు అని నేను అంటాను. ఇందులో ఈ 3 ఒకటి కాదు అని నేను చెప్తున్నాను కదా, చెప్తూ ఒక పని చేస్తున్నాను. చూడండి, 3 ఒకటే కాదో మీకు అర్థమవుతుంది. 3 ఒకటే కాదా? ఒకటే అంటారు మీరు, ఎందుకంటే 3 ఒకటే కదా. ఇప్పుడు ఇందులో ఏముందో మీరు అనుకున్నారు, నేను అనుకున్నాను. సమాజం కూడా దేవుడు అనే విషయానికి వచ్చేసరికి కొన్ని రకాలైనటువంటి విధానాలను చూసుకుని దేవుడు అని పిలుస్తున్నాడు. కానీ వాస్తవంగా కనిపించే ప్రతిదీ నిజము. చెప్పండి గట్టిగా, కనిపించేదంతా నిజం కాదు. ఒక్క నిమిషంలో చెప్తాను చూడండి. చెల్లి ఒకళ్ళు రండి, ఎవరైనా ఒకళ్ళు రండి అమ్మ, మిమ్మల్ని మాయం చేసేయను. ఒకళ్ళు రండి, ఒకళ్ళు రండి. ఈ కొయ్యర్ టీంలో ఇది మా చింతలు వచ్చిందిగా, ఇంకొక వదిలిపోయింది. రండి. మళ్ళీ పాస్టర్గా అమ్మాయి మా మాట వినేసింది అనుకుంటారేమో. సరే, ఇది ఓపెన్ చేయమ్మా. ఏంటో ఇది మీకు అర్థమైతేనే వాక్యం అర్థం అవుతుంది, లేకపోతే అర్థం అవుతుంది. అర్థమైందా? నవ్వడం కాదు, జాగ్రత్తగా ఆలోచించండి. ఓపెన్ చేయమ్మా, తిప్పు.
రావాలి. మరి తిన్న బలవంతా ఏం చేస్తున్నాం? ఓకే, పట్టుకో. ఏమొచ్చిందమ్మా? వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం తాగు. ఎలా ఉంది? స్ప్రైట్. ఏమొచ్చింది దీంట్లో అండి? మనం ఏమనుకున్నాం ఇది కదా. మీకు నమ్మకం లేదు కాబట్టి పిల్ల ఏదో చెప్పింది అనుకోండి, కొంచెం పెద్దోళ్ళకి ఇద్దాం. ఇక్కడ ఉన్న పాస్టర్కి ఇద్దాం. ఒకరికి పాస్టర్కి ఇది ఏంటో తాగి చెప్పండి. మీకు షుగర్ ఉంటే యేసు మిమ్మల్ని రక్షించును కాక. తాగండి, కొంచెం తాగండి, జస్ట్ కొంచెం తాగండి, మొత్తం కాదు. ఏంటండి? స్ప్రైట్ అండి. మనం ఏమనుకున్నాం చెప్పండి? ఆర్కెస్ట్రా వాళ్ళకి ఇచ్చేద్దాం. పొద్దున్న వాయింతున్నారు, తాగండి. స్ప్రైట్ నిజంగానే స్ప్రైట్, ఇది ప్రార్థన చేసింది, తాగండి, పర్లేదు, తీసుకోండి. మళ్ళీ మీకు ఇస్తారో తెలంగాణ తీసుకోండి. రైట్, చూడండి, చింతలు కూర్చో. మీరు అర్థం చేసుకోనండి. మీ కళ్ళతో చూసినప్పుడు మీకు అనిపించింది అది సోడా అని. కారణం ఏంటో తెలుసా? ఒక లేబుల్ మిమ్మల్ని ఆకర్షించింది. ఈ లేబుల్ ఏం చేసిందో తెలుసా? లోపల దాకా వెళ్లకుండా నీ మనసుని ఏం చేసింది చెప్పండి అక్కడ. ఆల్ రైట్. తర్వాత అనుకున్నారు కాదేమో నీళ్ళు అనుకున్నారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనసు ఆగిపోయింది. ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు అసలు ఈ బాటిల్లో ఈ పోసినోడు ఎవడో తెలవాలి మనకి. అండ్ ఫాస్ట్ గారు ఈ పోసింది ఎవరండి చెప్పండి? పోసింది ఎవరు చెప్పండి? రండి, ఎవరు పోసారు? రండి, ఎవరు పోసారు? రండి, ఏం చేయను, రండి, రావాలి, మీరు రావాలి. ఇలా మనం దోకుండా బట్టి దేవుడు ఎవరు అర్థం అవట్లే. మీరు రావాలి. పోసింది నువ్వేనా? ఒక దాంట్లో ఏం పోసావు? స్ప్రైట్. ఇంకో దాంట్లో వాటర్. ఇంకో దాంట్లో సోడా ఉంది. 3 ఒకటే రంగులో ఉన్నాయా? ఉన్నాయి. ఇదేంటో చూడు. రాదు. సోడా అండి. ఏంటది? ఇది సోడా, ఇది వాటర్. సోడాకి వాటర్ కూడా తేడా తెలుతలే. సరే, ఎనీ హ్యావ్, ఓకే, రైట్. మీరు అర్థం చేసుకోనండి, నవ్వడానికి కాదు, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోనండి. కళ్ళ ముందు ఉన్నది వస్తువు ఒకటే, కానీ లోపల ఉన్న పదార్థము కూడా కంటికి ఒకలా కనిపించిన దాని రుచులు. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? చెప్పండి గట్టిగా. సో ఇప్పుడు వాక్యంలోకి వద్దాం మనం. ప్రపంచంలో చాలామంది దేవుని గురించిన అన్వేషణ చేస్తూ ఉన్నారు, తప్పేమీ కాదు. చాలామంది భగవంతుని గురించి అన్వేషణ చేస్తూ ఉన్నారు. దేవుడు ఎవరో తెలుసుకోవాలనే తాపత్రయంతో కొందరుంటే, ఏదో పుట్టాం కాబట్టి, ఏదో గుడికి వెళ్ళాలి కాబట్టి పదేసి ఒక దేవుడి గురించినటువంటి పాటలు పాడుకుంటే సాల్రా బాబు అని కొంతమంది బతికేస్తున్నారు. కానీ నేను ఈ రాత్రి చెప్తున్న మాట ఏంటంటే, దేవునిగా మనము తెలుసుకోనంత కాలము ప్రతి దానిలో మనకు దైవత్వం కనిపిస్తుంది, ప్రతిదీ దేవుడైపోద్ది. అందుకే దేవుడు చెప్పాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు. ఎవరికి ఈ మాట అంటే, ఇశ్రాయేలీ ప్రజలకు వారి గతాన్ని గుర్తు చేస్తూ, వారి జీవితాన్ని గుర్తు చేస్తూ కొన్ని ప్రత్యేకమైన సంగతులు చెప్పే విషయంలో మోషే ద్వారా నియమించబడినటువంటి ధర్మశాస్త్రములో ఇశ్రాయేలీలైన వారికి మరలా చెప్తున్న మాట కంటికి కన్నుగా పంటికి పన్నుగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బాధ పెడితే నన్ను మన్నించండి, కానీ వాక్య సత్యాలు మాత్రం జాగ్రత్తగా ఒక ఇంత ఆలోచించండి. మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకే అర్థమవుద్ది మీరు ఏం విన్నారో. ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో, మనం ధ్యానించే మాటల్లో ఇశ్రాయేలీ ప్రజలకు దేవుడు ఆజ్ఞల్లో ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను భరించాను, నేను తట్టుకున్నాను, కోరుకున్నాను, ప్రేమించాను, ఇష్టపడ్డాను కనుక నా ఉద్దేశాలు నీలో నెరవేరాలంటే నీ జీవితంలో పూర్తి అధికారం నాకు ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఆల్ రైట్, ఈ విషయాన్ని మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే, దేవుడు అనే విషయంలోకి వచ్చేసరికి మనుషులు కంటికి కనిపించిన రూపాన్ని పోల్చుకుని దేవుడు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా దేవుడు ఎవరో అర్థం కావాలంటే ఆ దేవుణ్ణి ఈ లోకానికి పంపించినటువంటి దేవుడే చెప్పాలి, లేదంటే ఈ లోకానికి వచ్చిన దేవుడే చెప్పాలి, దేవుడిగా కనిపించిన దేవుడే చెప్పాలి. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం, చూడక్కర్లేదు, నా వైపు చూడని చెప్పేస్తాను నేను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడిన మాట ఏంటి చెప్పండి? ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడే ఉండును, ఆ వాక్యము
శరీరధారే కృపాసత్య సంపూర్ణుడిగా ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను అని చెప్పుకుంటూ వస్తాడు. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఏ వాక్యము? ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణం. చెప్పండి చెప్పండి. కృప సత్య సంపూర్ణం 3 మాటలు. కానీ ఈరోజు చెప్పన విషయాలు మరలా బ్రతికి బట్టగట్టి భూమి మీద ఉంటే మరలా నన్ను పిలిస్తే అయ్యగారు ఇక్కడే ఉంటే వచ్చే సంవత్సరం అది మాట్లాడుకుందాం. మన సబ్జెక్ట్ అది కాదు. విషయానికి వస్తే దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ దేవుడే దిగి వచ్చి తానేంటో చెప్పాడు. దీంట్లో ఏముందో మనకు తెలియదు. పోసిన తమ్ముడు వచ్చి చెప్తున్నాడు, మీ కళ్ళకు కనిపించిన బాటిల్ ఒకటే ఉండొచ్చు, మీ కళ్ళకు కనిపించిన రంగు ఒకటే ఉండొచ్చు, కానీ దీంట్లో ఏం పోసానో నాకు తప్ప ఎవరికి కూడా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవుడు ఎలా ఉంటాడో దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. అందుకనే ఈ లోకానికి శరీరధారిగా రావడానికి తెగించి ఈ లోకానికి వచ్చి కన్యామరియ గర్భంలో ఉండడానికి ఇష్టపడి నా పాపపు మ్రాను మేకులను తీయడానికి శరీర రూపము దాల్చిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. మానవుని ప్రేమించడానికి మనిషి మెట్టు తగ్గగలడా? తగ్గలేడే. భార్యను భర్త ప్రేమించడానికి మెట్టు తగ్గగలడా? తగ్గలేదే. కానీ పరలోకమును విడిచి దాసుని స్వరూపము ధరించుకుని ఈ లోకానికి వచ్చిన ఏకైక మహనీయుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఒక్కడే. కొట్టు చప్పట్లు. యేసు ప్రభువును అన్నట్టుగా మత్తయి సువార్తలో బయటపడినవాడు, ఆదికాండంలో బయటపడినవాడు, యోహాను సువార్తలో బయటపడినవాడు, యెరూషలేము వీధిలో బయటపడినవాడు యేసు ప్రభువు కాదు. నిన్ను నన్ను పుట్టించి మానవ జాతికి ప్రాణ ప్రతిష్ఠ చేసి నరుని నేలమంటి నుండి నిర్మించి. బైబిల్లో ఒక్క మాట చూద్దాం. ఆదికాండ గ్రంథంలో అనుకోండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండ గ్రంథంలో నుండి ఈ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం చూద్దామండి. 2వ అధ్యాయంలో నుండి 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. 6వ వచనం నుండి. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతయు తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. చూడండి చూడండి చూడండి. చాలామంది చెప్తారు మనిషి ఎలా వచ్చాడురా భూలోకంలో కంటే. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఒకడేమో కోతి నుండి వచ్చాడని చెప్తున్నాడు. నాలాంటి తెక్కలోడు అంటే మా ఊళ్ళో చాలా కోతులు ఉన్నాయి కానీ ఏ కోతి కూడా మనిషి అవుతలేదని అడిగాడంట. అంతే కదా మరి. 100 కోతుల్లో ఒక కోతి అయినా ఏమవ్వాలి చెప్పండి? చెప్పండి గట్టిగా. అవ్వాలి కదా. పోనీ కుక్క నుండి వచ్చాడంటే 100 కుక్కల్లో, పోనీ 1,00,000 కుక్కల్లో, పోనీ 1,000,000 కుక్కల్లో ఒక కుక్క అయినా ఎలా పుట్టాలి? అవ్వట్లా. కానీ ఒక్క మాట చెప్పనా, చచ్చిన ప్రతి ఓడు దేంట్లో కలుస్తున్నాడు చెప్పండి? అంటే ఈడి ప్రారంభం ఎక్కడా? బైబిల్ గ్రంథం తప్ప మరి ఏ గ్రంథం కూడా మానవుని ప్రారంభం మట్టి అని చెప్పలేదు. మట్టిలో నుండి వచ్చిన మనిషి తిరిగి మన్ను అయిపోతున్నాడు. దీనికి కారణం వాక్యలేఖనం. దేవుడైన యెహోవా నేల నుండి మట్టిని తీసి నరునిగా చేసి నరుని యొక్క నాసికారంధ్రములోనికి జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు చెప్పండి? గట్టిగా చెప్పండి. జీవాత్మ అయ్యాడు. అంటే బొమ్మను చేశాడు. ఆ బొమ్మ బ్రతకాలి అంటే దానికి ప్రాణం కావాలి, దానికి జీవం కావాలి. ఈ జీవం ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు ప్రతిష్ఠిస్తే వస్తుంది? మనిషిగా కాళ్ళు చేతులు ఉంటే సరిపోయింది అనుకున్నావా? ఈరోజు మీరు అనుకుంటున్నారు మీ అందరినీ దేవుడు ప్రతిష్ఠించాడు, మీకు తెలియట్లేదు. మీ అందరికీ దేవుడు విలువనిచ్చాడు, మీకు తెలియట్లేదు. కాళ్ళు చేతులు ఉంటే, కళ్ళు బాగుంటే, గుండె బాగుంటే, అవయవాలన్నీ బాగుంటే బ్రతికి బట్టగట్టి భూమి మీద తిరిగేద్దాం అనుకుంటున్నారు కదా చాలామంది. నో, దేవుడు మన నాసికారంధ్రముల్లో ఏముంచాడు తెలుసా? జీవవాయువును ఉంచాడు. మనిషి తన జీవితంలో భయము లేకుండా పాపాన్ని చేసేస్తున్నాడు. సమాజంలో బ్రతికే వాళ్ళు దేవుడంటే ఏంటో ఎరిగి కూడా దేవుణ్ణి మర్చినట్లుగా బ్రతికేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు భూలోకంలో జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ మాత్రం ఏం చేయడు చెప్పండి? ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? చెప్పండి గట్టిగా. ఊరుకోడండి. మన అభిప్రాయాలే వాస్తవం అని బ్రతికేస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేడు. ఇక్కడ అందుకే 3 పెట్టాను.
ఆ మూడిట్ల గురించి మీరు చెప్పారు చూడండి, అవన్నీ కేవలము మీ అభిప్రాయాలు. అవి వాస్తవాలు. చెప్పండి గట్టిగా, అవి వాస్తవాలు. అవి వాస్తవాలు కాదు. దేవుడి విషయంలో కూడా మనిషి అలాగే అనుకుంటున్నాడు. ఎవడైనా 1000 రూపాయలు అప్పు తీస్తే దేవుళ్ళు అంటాడండి. మా అమ్మాయి పెళ్ళంటే అందరినీ డబ్బులు అడిగానండి, ఎవరూ సాయం చేయలేదండి. అదిగో ఆయన పెద్ద ఆయన దేవుళ్ళ అంటాడండి. దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడండి. ఏమండి, 1,00,000 రూపాయల సాయానికి దేవుడైపోతాడా? అలాగనుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వాళ్ళందరికీ 1,00,000 రూపాయల జీతాలు వస్తాయి. వాళ్ళందరికీ ఓనర్లు దేవుళ్ళ? ఎన్ని కంపెనీలు ఉంటే అన్ని కంపెనీలు వాళ్ళు దేవుళ్ళ? నో. డబ్బు సాయం చేస్తే ఒకవేళ దాత అయి ఉండొచ్చు కానీ దేవుడు కాదు. అవయవ దానం చేస్తే ఒకవేళ దానం చేసేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి అవ్వచ్చు కానీ దేవుడు కాదు. దేవుడే. ఆది నుండి అంతం వరకు నిలబడిన వాడు ఆయనే. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మనిషికి ఎలా అయితే జీవవాయువును ఊదాడో, మనిషికి ఎలా అయితే రూపాన్ని ఇచ్చాడో, మనిషి కదులుతూ తన ముందు నిలబడినప్పుడు ఎలా అయితే మురిసిపోయాడో, తిరిగి ఈ మానవుణ్ణి పరలోకంలో కూడా అలా చూడాలనుకునే మనసు కలిగిన వాడు దేవుడు. అందుకోసం మానవుడు పాపిగా మారిపోయి, షాపిగా మారిపోయి, తనకు తనుగా కోరి తెచ్చుకున్న పాపాన్ని అనుభవిస్తూ ఉంటే తట్టుకోలేక భూలోకానికి వచ్చిన వాడే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. చాలామంది చాలా రకాలుగా అభిప్రాయపడుతూ ఉంటారు. దేవుడంటే చాలామంది అసహించుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ వస్తే అనేక మంది భయంకరమైన బూతులు మాట్లాడుతూ ఉంటారు. దేవుడి గురించి ప్రకటిస్తూ ఉంటే అనేక మంది అసహించుకుంటూ ఉంటారు. రీసెంట్గా ఈరోజు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? మణిపూర్లో 3 దైవ సేవకులు గత రాత్రి వాక్యాన్ని చెప్పి వస్తూ ఉంటే 3 కారులోనే కాల్చి చంపేశారు. 3 కారులోనే కాల్చి చంపేశారు, అడగడానికి నోరు లేకుండా. ఏమండి, ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు? ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే మనుష్యులు వాస్తవాన్ని తెలుసుకోవట్లేదు, అభిప్రాయాల మీద ఆధారపడి బతుకుతున్నారు. అభిప్రాయాలు మనిషిని పరలోక రాజ్యం చేర్చలేవు. ఒకవేళ నీ శరీరానికి ఒకవేళ ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ అది నిజమైనది కాదు. మనిషి ఆశలంట, అందుకే అంటాడు 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడగా, నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమస్య పోవు మెరుగక, ఇంద్రధనస్సు లాంటిలోయి ఈ సంసారం, అది కనిపించి మాయమగును రంగుల వలయం. చాలా ఉంటుంది ఆ పాటలో అర్థం. అంటే మీరందరూ బాగా పాడతారు, నాకు అంత పాటలు రావులేండి. కాకపోతే ఆ అర్థాన్ని చెప్పడానికి కోసం చెప్పాను. ఎన్ని నాళ్ళ ముచ్చటంట మన జీవితం? చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. 3 నాళ్ళ ముచ్చట లాంటి జీవితం. అందుకే పత్రికా పాటలు అంటాడు, మొదటి మానవుడు జీవించు ప్రాణి ఆయను, కానీ కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ ఆయను అని వ్రాయబడి ఉంటుంది. మనమందరము ప్రాణముతో బ్రతుకుతూ ఉన్నాం, కానీ ఈ ప్రాణముతో బ్రతికే ఈ జీవితకాలం కేవలం ఎక్కడి వరకు తెలుసా? భూలోకానికి సంబంధించినది మాత్రమే. ఈరోజు చాలామంది గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారంటే చాలామందికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి అర్థం కావాలంటే ఒక మెట్టు నీ అభిప్రాయాలు విడిచిపెట్టి వాస్తవంలోకి నువ్వు వస్తే ఖచ్చితంగా యేసు ప్రభువు నీకు అర్థము అవుతాడు. ఈ రాత్రి కొన్ని సంగతులు మనం వివరించుకుంటూ వెళ్దాం. ఇది ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే మనతో పాటు చాలామంది వింటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆసక్తి కొరకు ఈ విషయాలు చెప్పాను. ఇప్పుడు మనం దేవుని వాక్యంలోనికి కొన్ని సత్యాలు వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలలో మొట్టమొదటి విషయాన్ని మీ ముందు పెట్టాను. ఏంటంటే మానవుడిని ఎవరు తయారు చేశారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు తయారు చేశారు? ఎక్కడి నుండి తయారు చేశాడు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మనిషి? మట్టికి వెళ్ళిపోతున్నాడు. మట్టి నుండి తీశాడు, మట్టిలోకి వెళ్ళిపోతుంది. మట్టి నుండి ఏం తీశాడు? నరుణ్ణి తీశాడు, అంటే దేహాన్ని తీశాడు. మట్టిలోకి ఏం ఊదాడు? చెప్పండి, ఏం ఊదాడు? జీవవాయువుని ఊదాడు. నరుడేమయ్యాడప్పుడు? జీవాత్మ అయ్యాడు. వచ్చిన
వచ్చిన నరుడు వచ్చిన మట్లాగానే భూమిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ భూమిలోకి వెళ్ళేటప్పుడు మనిషిలో ఉన్న జీవవాయువు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? చెప్పండి గట్టిగా, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు మనము చేసే పని ఏదైనా ఉందంటే ఆ వెళ్ళిపోయే దానిని దేవుడు చేర్చుకునే విధానంలోకి మార్చుకోవాలి. మనం ఏం చేయాలి చెప్పండి? మార్చుకోవాలి. అందుకే పాపులకు పరలోకంలో ఏం లేదంట, చోటు లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము సువార్త చేస్తున్నప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు, అవండి మీరు అత్తమాన పాపులు అంటారండి, మేము పాపులమా అంటే యేసు ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? నేను నీతిమంతుల కొరకు, చెప్పండి, నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపుల కొరకు వచ్చాను. నేను నీతిమంతులే భూలోకంలో ఉంటే ఆదిలో వాక్యముగా పిలువబడిన నేను కృప సత్య సంపూర్ణంగా ఈ లోకానికి రావాల్సిన అవసరత లేదు. కాబట్టి వాస్తవంలోనికి మనం వెళ్తే మానవులంతా పాపులుగా పరిగణించబడ్డారు. ఈ ఆత్మను రక్షించుకునే పోరాటములో, ఈ ఆత్మను క్రీస్తు కొరకు మనము సంపాదించుకునే పోరాటములో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. సమాజంలో మనుషులుగా బ్రతకడానికి అన్నం తింటే సరిపోద్ది. సమాజంలో ఒక పేరు సంపాదించడానికి డబ్బులుంటే సరిపోద్ది. కానీ సమాజంలో ఉన్న నీ జీవిత కాలపు విలువ ఎంత అంటే 60 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 70 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. మా ఊర్లో కాబట్టి 148 సంవత్సరాలు బతికి మొన్నే చచ్చిపోయింది. ఎన్ని సంవత్సరాలు బతికిందండి చెప్పండి? 148 సంవత్సరాలు. ఆ పింఛను ఇచ్చేవాడు దండం పెట్టేస్తున్నాడు, మామ నీ ఏలు ముద్రలు కొడతా పడతలేదే మామ అన్నాడు. ఏం పడతలేదంట? ఏలు ముద్రలు కనపడతలే. కళ్ళు ఎడితే కళ్ళు నిండా పుసులు, కళ్ళు కనపడక ఆ కళ్ళు బయోమెట్రిక్ పనిచేస్తలే, ఈ చెయ్య బయోమెట్రిక్కి పనిచేస్తలే. అలాగే నువ్వు బతుకున్నావు అనడానికి ఆధారం ఏంటంటే మాట వస్తుందిగా అది సాల్లే అంటది. ఎన్ని సంవత్సరాలు బతికిందండి? 148 తర్వాత 149 చూసిందా? చూడలేక టెంట్ వేసారు, 30 కుర్చీలు తెచ్చారు, 2 ఆతపోతులు కోసారు, 40 కోళ్ళు కోసారు, 1000 మంది తినేసి వెళ్ళిపోయారు, మామను మర్చిపోయారు. అర్థమైందా? అని నేను చెప్పే మాట ఏంటంటే భూమి మీద మన ఆయుష్కాలము శాశ్వతమైనది కాదనే విషయాన్ని మర్చిపోతున్నారు చాలామంది. ఇక ఎక్కడే శాశ్వతం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఈ లోక సంబంధమైన విషయాల మీద ఆధారపడి బతుకుతున్నారు. అందుకే మనిషి అన్యాయం చేయలేకుండా ఉండలేకపోతున్నాడు, అబద్ధమాలు లేకుండా ఉండలేకపోతున్నాడు. ఇవి ఉంటేనే జీవితం అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. భక్తుడైన దావీదు ఈ మాట అంటాడు. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఈ మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూడగలిగితే కొన్ని అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. చదవండి ఒకసారి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడా? ఏమన్నాడమ్మా ఇక్కడ? బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అందరికీ బతకాలని ఉందా సావాలని ఉందా అని అడిగాను అనుకోండి, ఏమంటారు? వచ్చిన కానీ సావు అంటున్నావు కదరా, ఎవరిని సావమంటావు? నువ్వు సావు అంటారు నన్ను, అంతేనా? ఏమండి? అర్ధరాత్రి ఏంట్రా మాకు ఈ గోళ సావు అని, నువ్వు సావరాదు అంటారు మీరు, అంతేనా కదా? చాలామంది అలాగే అనుకుంటూ ఉంటారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక ప్రశ్న రాయబడుతున్న మాట ఏంటంటే బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే బ్రతకాలనే ఆశ చాలామందికి ఉంది, కానీ వాళ్ళు బ్రతకాలంటే ఒక మార్గాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు, అమ్మా మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఒకవేళ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే మీ కుడి చేతిని పైకెత్తండి అన్నాను అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? కుడి చేతిని కర్మండి బాబా, 2 చేతులు ఎత్తేస్తున్నాను, ఏం చేస్తారు? అవసరమైతే హల్లెలూయా అనుకుని ఏం చేస్తారు? ఆశీర్వదించాలంటే చాలామందికి ఇష్టం, కానీ భూలోకంలో భక్తుడు ప్రయాసపడుతున్నాడు, కానీ ఆ భక్తుడికి సరి అయిన లాభం భూలోకంలో దొరకట్లేదండి. దేవుడు అని దేవుడి పేరు పెడుతున్నాడు, భక్తుడు అని భక్తుడి పేరుతో బతుకుతున్నాడు, కానీ మధ్యలో జరిగే విషయాలలో
మానవుడు దేవునికి దూరం అయిపోయి ఈ భక్తి అట్టే గాల్లో కలిసిపోతుంది. దేవుడు చెప్తున్నాడు, దావీదు వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తుంది. దావీదు, నువ్వు చేతులు దించు. నీ చేతికి ఏం కనపడుతుంది చెప్పండి? ఏం కనపడుతుంది? రక్తం కనపడుతుంది. మనం అనుకుంటాం మనం వేసిన మేకప్ పికప్ ఇవన్నీ చూసుకుని, అబ్బా తెల్ల కాటన్ చీర, నేను కట్టింది అంచు పెద్దది, నల్ల మచ్చలు, మీనా కాటన్ కానీ కావేరి కాటన్ కానీ, ఏమండి ఏ కాటన్లో కూడా దొరకదు అలాంటి చీర కొన్నాను నేను. మొదటి ఆదివారం ప్రభు వల్లలో నేను నిలబడితే దిగి వచ్చిన పెద్ద పావు నేనే అన్నట్టుగా దైవ సేవకులు సంతోషించే విధంగా వేసిన నా మేకప్ నా పికప్ చూసి అందరూ గొప్పలు అనుకోవచ్చు. నువ్వు కుడి చేతిలో ఎడమ చేతి పెట్టుకుని ప్రభువు వల్ల మీకోసం ఇస్తున్నాము, ఇది ఆయన శరీరం అని కళ్ళు మూసుకున్నప్పుడు నీ హృదయం నీకు కనపడద్దనమాట. పెద్ద డేగలా కనపడతావు. నువ్వు పైకి పౌర్ణమే కానీ లోపల ఎలా కనపడతావు? అపవిత్రాల కళ్ళు తెరిచి ఇక్కడ నుండి పారిపోవంటా ఉంటుంది. ఎవరు? అపవిత్రాత్మ. నువ్వే అన్నావు కదా, బలి అయినా నీ రక్తమే అంటూ ఉంటావు నువ్వు. కానీ లోపల ఏం చేస్తుంది ఆత్మ? చెప్పండి, లోపల ఏం చేస్తుంది చెప్పండి ఆత్మ? మీ గురించి కాదు నేను మాట్లాడే మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దావీదు అనే ఒక మంచి భక్తిపరుడు తన జీవితంలో నరుడు చిక్కుకునే పాపములో చిక్కుకుపోయి ఏమీ ఎరగనట్టుగా దేవుడి దగ్గరకు వచ్చి నిలబడితే దేవుడికి ఏం కనపడుతుందో తెలుసా? వాడు పాడిన పాట కనపడలేదు, చేసిన ప్రార్థన కనపడలేదు, కానీ అంటుకున్న పాపము కనపడింది. చెప్పండి, ఏం కనపడింది? గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు అనుకుంటున్నావు నీకు వచ్చిన బాధను బట్టి సాష్టాంగపడి ప్రార్థిస్తేనో, మోకరిస్తేనో, గట్టిగా ఆరిస్తేనో, ప్రభువుని కోసం ధ్యానం చేస్తేనో, మోకాళ్ళ మీద ఉండి గంటల తరబడి ఎదురు చూస్తేనో దేవుడికి నువ్వు కనపడతావు అనుకుంటున్నావు. కానీ నువ్వు మోకరించిన మరుక్షణం దేవుడికి ఏం కనపడుతుందో తెలుసా? నీ పాపము. చాలా మంది వారి జీవితంలో భక్తిని చేస్తున్నారు, కానీ భక్తి విధానములో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అంగీకరించే యోగ్యమైన బలిగా నేను ఉండాలంటే నా పాపము పరిహరించబడాలనే విషయము చాలా మందికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని గుర్చినటువంటి బహిరంగ సువార్త ప్రకటన ఎందుకో తెలుసా? సమాజము మేము పాపులమని ఒప్పుకోవట్లేదు, కానీ బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కానీ మానవుడు అంటున్నాడు నేను పాపిని. అందుకే యోహాను రాసిన పత్రిక పాఠంలో మొదటి పత్రికలు అంటాడు, మేము పాపులమని ఒప్పుకొనని ఎడల మమ్ములను మేమే మోసపరుచుకునే అబద్ధికులము. మనం పాపులమని ఒప్పుకోకపోతే మనకంటే పెద్ద అబద్ధికుడు ఎవడో? బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, మీరు త్రోసివేయబడ్డారు. మీ ప్రారంభ జీవితం ఏదేనే మీ ముగింపు పరలోకంగా కాకుండా నిత్య నరకంగా మారిపోకుండా ఉండాలంటే దిగి వచ్చిన యేసు ప్రభువునైనా నన్ను మీరు అంగీకరించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనుష్యులు దూరం అయిపోతున్నారు. దేవుడు నీకు ఏదేని తోటలో ఏ ప్రతిష్ఠ చేశాడు తెలుసా? ప్రాణ ప్రతిష్ఠ చేశాడు నీకు. ఎందుకు ఈ ప్రాణాన్ని నీలో ప్రతిష్ఠించాడు తెలుసా? జీవాన్ని పొందుకుని తిరిగి లేచిన నీవు నిన్ను ప్రతిష్ఠించిన దేవుడు నీకు నియమించిన పని చేస్తావని. ఎంతసేపు 10 సంవత్సరాలకి అంగన్వాడీ మానేసి బోర్డు స్కూల్లోకి వెళ్ళాలి, 15 సంవత్సరం దాటితే హై స్కూల్కి వెళ్ళాలి, 18 వచ్చిందంటే ఇంటర్మీడియట్లోకి వెళ్ళాలి, 20 వచ్చిందంటే డిగ్రీలోకి వెళ్ళాలి, మంచి ఫోన్ కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, అమ్మో 25 వచ్చేస్తున్న సంబంధం చూసి పెళ్లి చేయాలి, 30 సంవత్సరాలు వచ్చిన ఈ పాటికి ఇద్దరు పిల్లల్ని కనేయాలి, తర్వాత మళ్ళీ 40 వచ్చేటప్పటికి మామ తాత అనిపించుకోవాలి. ఇదే జీవితం అయిపోయింది అందరికీ. అసలు నిన్ను దేవుడు ఎందుకు ప్రతిష్ఠించాడు? నీ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకున్నావా? ఎప్పుడైనా నీ జీవితానికి కారణమైన విషయాలు ఏంటో తెలుసుకున్నావా? బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, కానీ ఒక్కడికి కూడా దేవుడంటే భయము లేదు. చెప్పండి, భక్తి. దావీదు తన జీవితంలో తను ఎలా బ్రతికాడో తెలుసుకుని ఒకవేళ తన పిల్లలు కూడా అలా బతుకుతారేమో అని తన వృద్ధాప్యంలో చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, పిల్లలారా మీరు వచ్చి వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు ఏం చేస్తాను, నేను నేర్పిస్తాను. ఇప్పుడు అన్నాడు, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మీలో ఎవరైనా బతకాలనుకుంటున్నారమ్మా, చచ్చిపోవాలనుకుంటున్నారా? అందరూ బతకాలనుకునే వాళ్ళమే. కానీ మన విషయములో
మన బ్రతుకుకు, మన జీవితానికి, మన ఆయుష్కాలానికి పొడిగింపు కావాలని మనం ఆశపడుతున్నాం. కానీ బ్రతికే జీవితంలో నీతి లేదు, నిజాయితీ లేదు, యథార్థత లేదు. ప్రస్తుత సమాజంలో మానవత్వం కూడా, చెప్పండి గట్టిగా, మానవత్వం కూడా లేదు. ఒక ఆవిడేమో భర్తను నరికేసి కుక్కర్లో పెడితే ఇంకొక ఆయన ఆ ఆవిడని నరికి పిచ్చిలో పెట్టేస్తున్నాడు. ఏళ్ళిద్దరు కొట్టుకు చేస్తుంటే ఫోన్ ఎట్టుకెళ్ళి ఆడి ఫోన్లో బీభత్సమైన గేమ్స్ ఆడి ఆడి క్రెడిట్ కార్డులో డబ్బులను ఈడు కట్టేస్తున్నాడు. ఏమండి, ఒక కొత్త న్యూస్ చూశాను. కొడుకు పెళ్లి చేసిందంట, డబ్బులు ఏమి లేవని పుట్టిన మనవని అమ్మేసిందంట. ఏమండి, ఎక్కడైనా నీతికి, న్యాయానికి, యథార్థతకి చోటు ఏమన్నా భూమి మీద ఉండనిస్తున్నా కానీ మనుషులు మళ్ళీ అంటారు, మనుషులు పైపెచ్చు మీ యేసు ప్రభు అండి అందరిని నరకంలోకి గింటేస్తాను అంటాడేంటి అంటే, నీ ఇష్టం వచ్చిన భూమి మీద నువ్వు నాటకాలు ఆడేస్తుంటే నేను తీసుకెళ్ళి నా ప్రియమైనటువంటి కుమారుడు అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలిపాటలు పాడతాడు. నిన్ను ఏమండి పాడతాడండి? యేసు ప్రభు దయామయుడే. ఆయన స్వరూపము పావురమై ఉండొచ్చు, గొర్రె పిల్ల ఉండొచ్చు, దేన మనసు కూడా ఉండొచ్చు, ఆఖరికి గాడిద మీద ప్రయాణం చేసి అంత తగ్గింపు ఉండొచ్చు. ఎక్కడ వరకు అంటే భూలోకం వరకే. ఒక్కసారి ఈ బ్రతుకు జీవిత గమనం భూలోకంలో ముగిసిందంటే దేవుడు ఎలా ఉంటాడో నీ కళ్ళకు కట్టినట్లుగా చూస్తావు. ఒకడు చూశాడంట, ఆడు ఎదురుగుండానే కుక్కలు నాకేస్తున్నాయంట, ఒళ్ళంతా కురుపులంట. భయంకరమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉండిపోయాడు. వాడి పేరు లాజరు. ఇంకొకడంట చక్కగా భోజనం బాళ్ళ మీద కూర్చుని తిన్న చపాతీ తినకుండా, ఏమండి మిగిలిన కూర మళ్ళీ ముట్టుకోకుండా చక్కగా తింటున్నాడంట ప్రశాంతంగా. చచ్చిపోయిన తర్వాత అంటున్నాడంట, అయ్యా నాకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, ఒక్కసారి నన్ను ఎక్కడికి పంపించావంటే వాళ్ళందరికీ మాట చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తానండి. ఎక్కడికి చెప్పండి? ఒక్కసారి కనుక నువ్వు ఒక్క అనుమతి ఇచ్చావంటే, కొంతమంది ఉన్నారు కింద, వాళ్ళు ప్రతిష్ఠించుకున్న వాళ్ళే, వాళ్ళు భక్తి చేసేవాళ్ళే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పాటలు పాడతారు, అన్నీ బాగానే ఉంటుంది. కానీ లాజరును నేను చూసినట్లుగానే వాళ్ళు కూడా చాలామందిని చూస్తున్నారు. ఒరే నా బతికిలా అయిపోయిందని ఒక్క మాట వీళ్ళు చెప్పొచ్చేస్తాను, నన్ను పంపిస్తావా అన్నాడు. ఏమండి, చచ్చిపోయినోడు కళ్ళలోకి వస్తేనే లేచి కూర్చుని లోట నీళ్ళు తాగుతాం మనం. అవునా కాదు చెప్పండి? ఏమండి, చచ్చిపోయినోడు కళ్ళలోకి వస్తేనే చంపు నీళ్లు తాగి ఆ రాత్రంతా ఇంట్లో ఉన్న లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, బయట లైట్లు, ఈది లైట్లు అన్నీ వేసేసి ఒక్కడు కూడా కూర్చోకుండా ఉండే మొకాలం మనం కదా. ఏమండి, కళ్ళలోకి వస్తేనే ఈడు అన్నాడు పైన అంటే అక్కడికి వచ్చేస్తాడంట, కిందకు వచ్చేసి అవన్నీకి తమ్ముడికి, ఒరే నేను చచ్చిపోయాను కదా, అక్కడికి వెళ్ళాను, దేవుడు ఇలా చెప్పాడు, ఇలా జరుగుతుంది అక్కడ ఈ స్టోరీ, అవన్నీ మీకు వద్దు అని వీడు చెప్పి వచ్చేస్తాడంట. ఏమండి, అప్పుడు దేవుడు అన్నాడంట, అక్కడ వారు ఇక్కడికి కానీ, ఇక్కడ వారి అక్కడికి కానీ వెళ్ళే ట్రావెల్స్ ఏమీ నడపట్లేదు ప్రస్తుతానికి, కాబట్టి నువ్వు ఎక్కడే అంటూ ఉండగానే కేకలు వేస్తాడు, అయ్యా ఒక్క చుక్క నీటి బొట్టు ఎక్కడేమన్నాడంట చెప్పండి? నన్ను నాలుక మీద వేయమనండి. ఒక్క చుక్క నీటి బొట్టు. బ్రతికినంతకాలం ఒక చుక్క అయినా ఆడి కోసం ఆలోచించావా నువ్వు? ఈరోజు దేవుని ప్రేమ చాలా మందికి అర్థం కావట్లేదు. ముందున్న రోజుల్లో భయంకరమైన ఉగ్రత ఉంది. ఈరోజు ప్రవీణ గారికి కానీ, లేకపోతే ఈ సంఘానికి కానీ, ఈ యొక్క సమాజానికి కానీ ఈ 3 రోజులు ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ దైవ సేవకులను తీసుకురావడం, ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం, ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టడం, ఈ 3 రోజులు ఈ సభలు ఎందుకు అంటే డబ్బులు ఎక్కువై అనుకుంటున్నారా? పిచ్చి పెట్టి అనుకుంటున్నారా? అందరూ పెడుతున్నారు కాబట్టి మనకు కూడా 3 రోజులు కోటాలు ఉంటే బాగుంటాయి అని పెట్టిన సభలు అనుకుంటున్నారు. నో, ముందున్న రోజుల్లో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇదిగో ఇంకా నులివెచ్చని స్థితిలో మనం ఉన్నామేమో, ఇదిగో ఇంకా నామకార్థమైన స్థితిలో ఉన్నామేమో. ఇటు దేవుడు చేయి పట్టుకుంటూ ఇటు లోకం చేయి పట్టుకుని నడుస్తూ ఉంటే మనకి ఈ లోకములాగే ఈ బాధకి, ఇటు దేవుడు పెట్టే ఈ వేదనకు మన 2 చేతులు కూడా ఏమైపోతాయి చెప్పండి? 2 చేతులు కూడా ఏమైపోతాయి చెప్పండి? ఊడిపోతాయి. అప్పుడు ఏమైపోతాం తెలుసా? వికలాంగులం అయిపోతాం మనం.
ఇటు మనుషుల ఆధారాన్ని పోగొట్టుకుంటాం, ఇటు దేవుని ఆధారాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? మనకు సరైన స్టెబిలిటీ ఉండట్లేదు. తెగించి బతకాలండి. దేవుడు చెప్తున్న మాట అదే. మీలో ఎవడైనా బ్రతకగోరువాడు ఉంటే గనక చెడ్డదాన్ని పలకకుండా వాడు తన నాలుకను కాపాడుకోవాలి. కపటపు మాటలు చెప్పకుండా వాడు పెదాలను కాపాడుకోవాలి. దేవునికి నచ్చిన జీవితాన్ని కలిగి ఈ లోకంలో జీవించాలి తప్ప నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు జీవించి నాకు నచ్చినటువంటి జీవితాన్ని నేను జీవించడానికి దేవుడు మనకు ఈ ప్రాణ ప్రతిష్ఠ చేయలేదు. ఈ ప్రాణాన్ని ఎందుకు ప్రతిష్ఠించాడు తెలుసా? మనలో ఆయన కోసం. చెప్పండి, ఆయన కోసం. చెప్పండి. దేవుడు చెప్పిన మాట, ఈ ఆజ్ఞలన్నీ కష్టంగా ఉన్నాయి ప్రభువా, ఒక్క ఆజ్ఞ చెప్పు అంటే కొత్త నిబంధనలో ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పండి. నువ్వు ఎప్పుడు ముగిస్తావు అప్పుడు వెళ్ళిపోతావా? ఏ చెప్తున్నారు? నిన్ను వలే, చెప్పండి గట్టిగా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దాని అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా. ఇప్పుడు చూడండి, మీకు 2 కాళ్ళు లేవనుకోండి, దేక్కుంటూ వెళ్తున్నావు అనుకోండి, చిచ్చి నేను వేస్తూ ఎందుకు పనికిరాను అని అనుకుంటావా? అయ్యో ఆ దేవుడు నాకు కాళ్ళు ఇస్తే బాగుండు కదా అని నీ మీద నువ్వే జాలిపడి నిన్ను నువ్వేం చేస్తావు? ప్రేమించుకుంటావు. అవునా? అదే నీ కళ్ళ ముందు ఎవరైనా 2 కాళ్ళు లేకుండా దేక్కుంటూ వెళ్తున్నావు అనుకో, అమ్మో ఏం చేసిందో ఇది ముష్టిమోహన్, అందుకే 2 కాళ్ళు తీసేశాడు దేవుడు అంటాడు. అవునా? అంటావా అనమా? చాలామంది అంటారు. అంటే ఇప్పుడు నీకు కలిగితేనేమో ప్రేమించుకుంటున్నావు, అదే ఇతరులకు కలిగితే ఏమంటున్నావు? ప్రేమించగలుగుతున్నావా? అందుకే దేవుడు మనల్ని ఎక్కడ ముడిట్టాడంటే, నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలాగే, చెప్పండి, అలాగే పొరుగు వారిని ప్రేమించాలి. మీరు అనుకుంటారు, ఏం చేశాడండి దేవుడు నాకు, ఏం చేశాడని దేవుని కోసం బ్రతకాలి, ఏం లాభం కలిగింది నాకు అని అనుకుంటారు. ఇక్కడ నాకు 2 కళ్ళు కనపడవన్న వాళ్ళు చేయొద్దండి, నాకు 2 కళ్ళు కనిపించవన్న వాళ్ళు చేయొద్దండి, నాకు 2 చేతులు పనిచేయవండి, నాకు ఎవరన్నా అన్నం తినిపిస్తేనే కానీ అన్నం తినలేను అన్న వాళ్ళు చేయొద్దండి, నాకు 2 కాళ్ళు పనిచేయవండి, ఇక్కడి నుండి దేక్కుంటా ఎవరో వెళ్ళాలి, ప్రార్థన కూడా ఎవరో తీసుకొచ్చి కూర్చోబెట్టారు, అయిపోయాక కూడా ఎవరైనా తీసుకెళ్ళాలి అన్న వాళ్ళు చేయొద్దండి. ఏమండి నాకు మాటలు రావండి, నేను మోగదాన్నండి, నా భార్యతో ఎప్పుడు ముచ్చటగా మాట్లాడుకోలేదండి, నా బిడ్డలను ఎప్పుడు కొడుక అని పిలుచుకోలేదండి, మాటలు రావండి నాకు అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఏమండి నాకు 2 కాళ్ళు 2 చేతులు పడిపోయి మంచం మీదే ఉంటున్నానండి, నేను అసలు నాకు ఆ మంచం మీద ఉండి వెనక శరీరం అంతా కూడా పుండ్లు పడిపోయినాయండి అన్నవాళ్ళు చేయొద్దండి. ఏ రోగం లేదు మనకి కదా, అన్నీ బాగానే ఉన్నాయి. నేను చెప్పిన ఈ రోగాలలో ఏ రోగమైనా మీకుంటే గనక మీ మనసు ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది చెప్పండి. నలుగురితో మాట్లాడగలుగుతారా? నలుగురితో ఎమడగలుగుతారా? కానీ ఏ రోగము లేకుండా నిన్ను ప్రతిష్ఠించి ఆరోగ్యంతో నింపి భూలోకంలో పెడితే దేవునికి కనుసైగలకు అసలు ఏమన్నా కనపడుతున్నారండి? చాలామంది అంటారు, ఇంకా దేవుడా నాకు ఏం చేసావు, ఏం చేయాలి? ఉన్న 2 చేతులు తీసేయాలా? మళ్ళీ అవి ఇవ్వాలా? అప్పుడు తెలుస్తుంది ఆ విలువ. ఏం చేయాలి ప్రభువా, ఏం చేసావు? ఉన్న 2 కళ్ళు తీసేయాలా? మళ్ళీ ప్రభు ఇస్తే అవును ఆయన కళ్ళుంటే ఎంత బాగుందని ఆయన అంటవా? గుడ్డోళ్ళని చూడండి, వాళ్ళకు ఒకటే రంగు తెలుసు. ఏ రంగు చెప్పండి? ఏ రంగు చెప్పండి? ఏ రంగు? నలుపు రంగే తెలుసు వాళ్ళకి. తెల్ల చీర మీద మచ్చలు ఉన్నాయా, ఎర్ర చీర మీద గీతలు ఉన్నాయా, నీలం చీర మీద అయ్యి ఉన్నాయా, ఎవరికీ తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే రంగు. అలా నువ్వు ఎప్పుడైనా ఒక్కరోజు బతకగలవా? 1 గంట బతకగలవా? ఇంకో మాట చెప్తానండి, ఏమి కాళ్ళు చేతులు ఏమి లేకపోయినా బతకొచ్చు, కానీ ఫోన్ లేకుండా బతకగలుగుతారండి. ఫోను హలో ఫోను హలో ఫోన్ అండి, ఫోను బతకగలరా? ఒక్కరోజు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తీసేసుకుని ఒక్కరోజు 24 గంటలు, ఇవాళ పొద్దున్న తీసుకుని రేపు పొద్దున్న ఎత్తామని ఫోన్ తీసుకోండి, అలా ఎగుడు దిగుడు అయిపోతారు. ఈ రోజునాలు పట్టినోడు కూడా అని చాలితే అక్కడ లోపలికి బయటకు అలా తిరుగుతారు. ఏమండి మగవాళ్ళు అయితే ప్యాంట్లో బలి దూరినోళ్ళలాగా ఉంటారనమాట. ఇక వస్తాడో ఫోన్ ఏంటి నన్ను తీసామమ్మా, నీ ఫోన్ నాకు పని ఏంటి?
మళ్ళీ ఈ పొద్దు నుండి ఎక్కడ తిరిగాడో అన్ని చోట్లకి వెళ్ళి వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు. బల్లి ప్యాంట్లో ఉన్నట్టే కాళ్ళు నిలబడదు ఆడికి. ఏమండి, ప్రతి దానికి ఎడిట్ అయిపోతున్నాడు. ప్రతిదీ కావాలి మనిషికి. ఇది లేకపోతే ఉండలేను, ఇది లేకపోతే ఉండలేను. ఒక్కొక్కడికి తిండి 7ంటికి 3 ఇడ్లీ పడిపోవాలి, 10ంటికో దోశ పడిపోవాలి, 11ంటికి అన్నం పడిపోవాలి, 3ంటికి జాంకాయ అయిపోవాలి, 5ంటికి మిరగా బజ్జీ అయిపోవాలి, 7ంటికి పకోడీ అయిపోవాలి, 9ంటికి మళ్ళీ అన్నం పడిపోవాలి, పడుకునే ముందు ఒక యాప్లికే కావాలి. ఇది దేనికోసం చెప్పండి? ఇందులో ఏది మిస్ అయినా ఇల్లంతా అలకోలం అయిపోద్ది. ఈయన పెంచితే కాలు ఎన్ని ఉద్యోగాలు చేయాలో కదా. కొంతమంది తిండి, కొంతమంది ఊళ్ళు తిరుగుతాం. ఇంటికాడ ఉండవు, అసలు ఇంటికాడ ఉండవు. ఏదైనా సంబంధం లేని ఫంక్షన్ అయినా వెళ్ళిపోతారు అక్కడికి. కొంతమంది తిరుగుతూ ఇష్టం. ఏమండి, మనిషి ప్రయాణాలకి, తిండికి, సుఖాలకి, అన్నిటికి ప్రాణం పోతుందేమో అన్నంత బాధపడిపోతున్నాడు. అంత ఇష్టాన్ని పెంచేసుకున్నాడు. దేవుని కోసం ఎప్పుడైనా ఒక్కరోజు అలా బతకగలిగారండి? దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నా హృదయం ఏమైంది చెప్పండి గట్టిగా. నా హృదయం ఏమైంది చెప్పండి? సంతోషించింది. ఈరోజు మనుష్యులు పాపము విషయపు ఆకర్షించబడుతున్నారు. దేవుడు ఎవరో అర్థం కావట్లేదు చాలామందికి. దేవుడు ముసుగులో అనేకమైన పాములు తిరుగుతూ ఉంటే ఆ పాముల ముందు ఆటలాడుతూ మనుషులు వారి జీవితాన్ని వెలబు చేస్తున్నారు. నో, ఒక రోజు రాబోతూ ఉంది. పంచభూతములు మిక్కటమైన వేంటములతో లయమైపోయే రోజు రాబోతుంది. ఆ రోజు నువ్వు బాబు నాయనా అని నోరు కొట్టుకున్నా నిన్ను రక్షించేవాడు ఎవడు? చెప్పండి గట్టిగా. నిన్ను రక్షించేవాడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన మూల ఉద్దేశం ఏంటి తెలుసా? సర్వమానవులకు వారి గతాన్ని గుర్తు చేసి వారి భవిష్యత్తును తెలియజేయడానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు పాపం 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 అన్నారు. ఏంటంటే అవును, యేసు ప్రభు చెప్పాడు, భవిష్యత్తులో ఈ పాపం వల్ల కలిగే నష్టాన్ని బోధించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువే. సినిమా చూస్తున్న 3:30 గంటలు కింద ఆడేస్తూ ఉంటాడు. ఆ హీరో సిగరెట్ పెట్టుకున్నాడు అనుకోండి, కింద ఏమంటాడు చెప్పిన? ధూమపానం ఆరోగ్యానికి. ఆడి సినిమా ముందే వేస్తాడు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం క్యాన్సర్ కారణకం, ఎవరో తాకండి, నో స్మోకింగ్ అని వేస్తాడు. వెంటనే సరే హీరో వస్తాడు, ఎలాగ చెప్పిన ఎలాగ వచ్చేస్తాడు. ఏమించుకుని వచ్చేస్తాడు చెప్పండి. అంటే అది పేరు టైటిల్, ఇదిగా టైటిల్ కిళ్ళి, కానీ దీంట్లో మాత్రం కిళ్ళి ఉండదు. ఏముంటుంది? నీళ్ళు. అది అభిప్రాయం. చూసావు, అమ్మో ఈ సినిమాలో ఎంత జాగ్రత్తగా చెప్పాడంటే, హీరో ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే, హీరో మొట్టమొదట ఇది మొదలెడతాడు, కానీ ముందు ఏం చేశాడు? మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పిన? అల్లేలు 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 అని అంటున్నాం, ఇటు వస్తున్నాం, ఇలాగొత్తంగానే పాట మారిపోద్ది మళ్ళీ. ఏమండి, మీరు ఆలోచన చేయండి. మన జీవిత గమనములో మనం చేస్తున్న విషయాలు పాపముతో నింపబడినమైనప్పుడు, మనము దేవునికి దూరమైన జీవితాలు జీవిస్తున్నప్పుడు దేవుడు కరాఖండిగా చెప్పాడు, పాపము మీ జీవితానికి మరణాన్ని తెచ్చేస్తుంది. క్రైస్తవులు అంటే చాలామందికి లోకువ, దేవుని నమ్ముకున్నామంటే చాలామందికి లోకువ. అయితే పోనివ్వండి, కానీ ఒక సత్యములో మీరు నాటబడాలి. ఆ సత్యం ఏంటో తెలుసా? పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే కృపావరము క్రీస్తు యేసునందు అది మీకు నిత్య జీవము. ఎవరి ద్వారా నిత్య జీవం మనకి? క్రీస్తు యేసు ద్వారా. యేసే దేవుడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పాపములో జీవిస్తే మనిషి నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఇంకొక 2 విషయాలు మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దేవుడు కావాలని, దేవుడు కోరుకుని, దేవుడు ఇష్టపడి, దేవుడు ఎంచుకుని ఏదేను తోటలోకి నరుణ్ణి తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఏదేను తోటలో నరుణ్ణి చేయలేదు. ఎక్కడ చేయలేదు? చెప్పండి గట్టిగా. ఇంటికి వెళ్ళాక ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకోండి మీరు జాగ్రత్తగా. అవి చదువుకుంటా రేపు రాత్రి ప్రార్థన ఎగ్గట్టేయకుండా పగలు చదివేసుకుని సాయంత్రం ప్రార్థనకు వచ్చేయండి. ఇందులో మీకు అర్థమవుద్ది, నరుణ్ణి నేల మట్టితో చేశాడు, కానీ ఏదేను తోటలో మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కడ చేయలేదు. చెప్పండి గట్టిగా చెప్పండి.
దేవుడు ఏదేను తోటలో ఉన్న మట్టితో ఆదాముని చేయలేదు. ఏదేను తోట అంటే ఏంటో ఆదాముకు తెలియదు. కానీ తయారు చేసి జీవవాయువుని ఊదిన తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు చెప్పండి? తీసుకొచ్చి పరిచయం చేశాడు. అబ్బాయి, నువ్వు ఒక అభిప్రాయపడి ఇదేంటో ఇది అది ఒకలాగానే ఉంటుంది అనుకుంటావు కాబట్టి అన్నీ చూపించి అన్నాడు, వీటన్నిటికీ నీకు నచ్చిన పేరు పెట్టుకుని వీటన్ని ఏలు నువ్వు అని చెప్పాడా? చెప్పిన తర్వాత మీరు అనుకుంటారు 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు పెట్టారు, యేసుప్రభు వచ్చాకేమో పాపం చేయొద్దు అన్నాడు, మరీ ఇలా చేతులు కట్టేసినట్టు బతకమంటే అవల బతుకుతారు బుజ్జా. నువ్వు చెప్పు, మన పాస్టర్ గారు అంటే అలా చెప్తాడు ముఖం మీద. ఆ గుడోళ్ళు చూడు, అసలు ఎప్పుడన్నా చెప్తారా? ఏ 2 పాటలు పాడుకుంటారు వచ్చేస్తారు. మన పాస్టర్ గారు ఉంటే అసలు మన సంఘం డెవలప్ అవుద్ది అనుకున్నాం ఏంటి? ప్రతి మాట చెప్పేస్తాడు. ఆయనకి ఎవరొకరు గుచ్చేస్తారు, ఆయన మైకులో గుచ్చేస్తాడు. అలాగంటూ వస్తారా అసలు ఎవరన్నా అంటే నువ్వు వస్తామని ఎక్కడ గుడి కట్టలే, ఈ గుళ్ళో వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలని కట్టారు, పరలోకం తీసుకెళ్తారు. మా నాన్నగారు చేపుగల్లో మాకు ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని ఆయన నాకు 2 నెలలు అప్పచెప్పాడు. ఎన్ని నెలలు చెప్పండి? 2 నెలలు ఆయన అప్పచెప్పినప్పుడు నాకు 150 మంది సంఘం. ఆయన 2 నెలల తర్వాత వచ్చేటప్పటికి 40 మందిని చేశాను నేను. ఎంతమంది అండి? 40 మందిని చేశాను. ఆయన వచ్చి ఆయన ఏ వీధిలోకి బండి వేసుకెళ్ళినా గుడికి వెళ్ళే వాళ్ళు మా చర్చికి వచ్చే వాళ్ళు ఆయనతో మాట్లాడతలే. ఇదేంట్రా బాబు మొహం తిప్పేసుకుంటున్నారు. ఆదివారం అన్న గుళ్ళోకి వస్తారని చూసుకునేటప్పటికి ఆదివారం కూడా గుళ్ళోకి వస్తలేదు వాళ్ళు. ఏంటి కదా అంటే మీ అబ్బాయి గారికి అప్పు చెప్పారు, ఆయన ఏమో మొహం మీదే తిట్టేస్తున్నాడు, బైబిల్లో ఎలాగుందో అలాగే చెప్తున్నాడు. కూతటో ఇటో చెప్తే ఏమైనా అడ్జస్ట్ అయిపోతుకుతాం, కానీ మరీ మొహం మీద చెప్పితే అలా కుదురుద్దండి పాస్టర్, అందుకని మానేసాం, ఇంకో గుళ్ళోకి వెళ్ళిపోతున్నాం అన్నారు. ఈరోజు చేపూరులో 17 చర్చిలు. 17 చర్చిల్లో కనీసం ఒక్కొక్క చర్చికి ఒక 10 మంది మా గుళ్ళో వాళ్ళు ఉంటారు అక్కడ. నేను అనుకున్నాను పోన్లే ఆయన అలాగే రక్షించలేడు వెళ్ళినట్టుగా నన్ను ఆనందపడతాడు అనుకుంటా. అంటే చాలామంది అనుకుంటారు క్రైస్తవ జీవితం అంటే మందితో ముడిపడి బతికే జీవితము. గట్టిగా చెప్పండి గట్టిగా. మందితో ముడిపడి జీవితం అది కాదండి. క్రైస్తవ జీవితం అంటే అది ప్రత్యేకమైన జీవితం. అది తెలియకే చాలామంది మందిలో కలిసిపోయి గొప్పోళం అయిపోయాం అనుకుంటారు. మందితో కాదు, మనసుతో చేసే భక్తి క్రైస్తవం అనేది. మీరు అర్థం చేసుకునండి. ఏదైనా తోట అంతా చూపించి ఓ చట్టాన్ని పెట్టాడు. ఒక అబ్బాయి ఇదంతా బాగానే ఉంది కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఉండే, ఇక్కడ అంతా బాగానే ఉంటుంది, కథ నడిచినంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉందన్నాడు. ఏంటా ప్రమాదం అన్నాడు. ఏంటా ప్రమాదం అంటావేంటి? జాగ్రత్త చెప్తే నేను, ఇక్కడ ఓ చెట్టు ఉంది, దాని పేరేంటి? మంచి చెడ్లో తెలిసే చెట్టు అది, అది చూపునకు రమ్యంగా ఉంటుంది కాబట్టి దాని జోలికి మాత్రం ఎలాగని చెప్పాడా లేదా? చెప్పాడు. ఇప్పుడు ఇది ఆజ్ఞ. ఇప్పుడు ఎంత బతుకునోడికి 2 చేతులు కట్టేస్తాం అవసరమా అని మీరు అన్నట్టుగా చాలామంది అలా చూస్తూ ఉంటారు. దేవుడేమి తెలివి తక్కువ వాడు కాదు. మీలాంటి గొప్ప వ్యక్తి అంట ఒక మంచి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మరణం నుండి తప్పించుకుందాం అనుకున్నాడంట. దేని నుండి చెప్పండి? గట్టిగా చెప్పండి. దేని నుండి? మరణము నుండి తప్పించుకుందాం అనుకున్నాడంట. అసలు మరణము నుండి తప్పించుకోవడం అయ్యే పనా? చెప్పండి, అయ్యే పనా? ఐసీయూలో పెట్టినోడు ఆత్మ కూడా ఎల్లు వస్తున్నానని చెప్పకుండా వెళ్ళిపోద్ది. ఇదేంటమ్మా బయట ఉంటే బతకడు, ఐసీయూలో పెడితే బతుకుతాడన్నా కానీ పెట్టాం కదా అంటే ఐసీయూలో వెళ్ళిపోతాక బస్సు అక్కడికి వచ్చేసింది. ఆడికి నీకేమో జనరల్ వాటిలో వచ్చింది, ఆడికి ఎక్కడ వచ్చింది? నీకేమో ఆర్డినరీ, ఆడికేమో రిజర్వేషన్ ఏసీ క్లాస్. మరణం నుండి తప్పించుకోవడం ఎవడం వల్ల? అయితే ఈ వ్యక్తి మంచి శిల్పకారుడంట, ఏ బొమ్మనైనా చెక్కేస్తాడంట. అసలు చాలా చాకచక్యంగా జ్ఞానవంతమైనటువంటి శిల్పకారుడైతే ఈ వ్యక్తి అనుకున్నాడంట, సరే కళ వచ్చిందంట. కళలో ఇదిగో నిన్ను కరెక్ట్గా 14, 15, 16 మీటింగ్లు అయిపోతాయి కాబట్టి 17వ తారీఖు నైట్ తీసుకెళ్ళిపోతానని చెప్పిందంట. ఎన్నో తారీఖు నైటు? ఈడనుకున్నాడంటే సర్లే ఈ 3 రోజులు కోటాలకు వెళ్ళి పాపాలను నొప్పేసుకుని 17 ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఈ 3 రోజులు ఇన్నేసాను ఈడు అనుకున్నాడు. అయినా వీడికి ఒక అలవాటు ఉందంట, సుట్ట కలుతాడంట. ఏం కలుతాడు? సుట్ట. ఇది వదలలేకపోతున్నాడంట. ఈ మీటింగుల్లో కూర్చున్న 2 గంటలు బాగానే ఉన్నాడు, ఇంటికి వెళ్తాం కానీ టెంటంలో ఆడిపోతున్నాయి పేదాలు, మళ్ళీ కాల్ చేస్తున్నాడు. ఏమని అనుకున్నాడంట,
అంతా బతుకు బాగానే బతికాను, కానీ ఈ చుట్ట వల్ల దేవుడు కనుక నన్ను చుట్టి నరకంలో పడేస్తాడేమో, ఇది ఎలాగైనా మానేయాలనుకున్నాడు. ఈ లోపల 16వ తారీఖు లాస్ట్ రోజు కూటమి వచ్చేసింది. వీడికి టెన్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలి తెలుస్తా. ఇక ఇవాళ కూటమి మధ్యలో వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి చక్కగా ఆళ్ళు లాంటి 6 రాళ్ళు తీసుకున్నాడంట, పెద్ద అవి అలాంటి స్తంభాలు లాంటి 6, 1, 2, 3, 4, 5, 6, ఇవి కూడా 6 ఉన్నాయి కరెక్ట్గా. ఆ 6 తీసుకుని ఆడులాగానే చెక్కేసుకుని, వాళ్ళలాగానే తెల్ల పంచి కట్టేసి, ఆళ్ళలాగానే బాణపొట్టు ఒకటి పెట్టేసి, మొత్తానికి ఆళ్ళలాగానే కలదోడు పెట్టేసి, ఈ 6కి 6 మంచాలు వేసి మధ్యలో ఒక మంచం వేసుకుని ఈడు కూడా పడుకున్నాడంట. టైం ఎంత అయిపోతుంది, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన జనం ఇంటికి వచ్చేస్తున్నారు. ఎప్పుడు ఇంట్లో ఒక మంచం ఉంటే ఆ రోజు అలా ఆవిడ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎన్ని మంచాలు ఉన్నాయి? 7 మంచాలు, ఈడితో కలిపి 7 మంచాలు. ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా దూరమేమో, వాళ్ళు ఇక్కడ పడుకున్నా పొద్దున్న వెళ్ళిపోతారు అనుకుంది ఆవిడ. ఈడు 7 మంచాలు వేసుకుని 7 మంచాల కింద 7 చుట్టలు పెట్టాడు. ఎందుకంటే ఈ టెంటంలాడిపోద్ది కదా పెదు. 7 చుట్టలు పెట్టాడు. 7 మంచాల కింద చెంబులతో నీళ్ళు పెట్టాడు. ఇప్పుడు వీడు కళ్ళు మూసుకున్నాడు. మరణదూత వస్తుందంట పరలోకం నుండి. మరణదూత వచ్చి, అమ్మయ్యా సుబ్బారావు రెడీ అయిపోయావా అంటుందంట కళ్ళలో. వీడు నన్ను కాదన్నాడు, సైలెంట్గా ఉన్నాడంట. సైలెంట్గా ఉండమంటే నీకు 3 రోజుల ముందే చెప్పాం కదా నేను తీసుకెళ్ళిపోతామని, కాబట్టి ఇవాళ నీకు టైము అయిపోయింది అని చెప్పి వచ్చి చూసేటప్పటికి, దేవదూత చూసేటప్పటికి దేవుడిచ్చిన ఫోటో చూసుకుందంట. ఇక్కడున్న 7గురిని చూసిందంట. మంచం కట్టే, ఇంటి అడ్రస్ కట్టే, గుత్తుకొండ కరెక్టే, 2వ లైను కరెక్టే, చర్చి కాడిని 4వ ఇల్లు ఇది కరెక్టే, అన్నీ బాగానే ఉన్నాయి. సుబ్బారావు కట్టే, రొయ్యి మీసాలు కట్టే, చుట్టకాలుతాడు, అన్ని మంచాలు చుట్టగా ఎంత బాగానే ఉంది. కానీ అలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు? ఓసారి సీడీ వెనక్కేసుకుందంట. ప్రభువా వీడు ఆదివారం ఏం బట్టలు వేసుకున్నాడు, ఈ డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది? సుబ్బారావు లుంగి పంచి ఎక్కువ కడతాడు. ఈ 7గురికి ఏమున్నాయి? వీడు అనుకున్నాడు ఏదో రకంగా ఊపిరి బిగపట్టుకుంటే ఒక అరగంట ఇదే నాటకం ఆడైతే ఖచ్చితంగా ఈ దూత ఏం చేద్దే, వెనక్కి వెళ్ళిపోద్ది. తర్వాత దేవుడు అది ఏదో పడతారో, మనం మాత్రం ఏం తప్పించుకోవచ్చు, మరణం తప్పించుకోవచ్చు అని చక్కగా చాకచక్యంగా ఉన్నాడండి. ఈ లోపల దేవదూత కొంచెం ఇలా తిరిగేటప్పటికి వీడు ఇలా లేచి, ఏమనుకున్నావు సుబ్బారావు అంటే, మా ఊళ్ళో జడిచిపోయారు దేవదూత లెక్క అని అనుకున్నాడు మనసులో. అనుకుని ఇలా మళ్ళీ దేవదూతకు వచ్చి, అంతా బాగానే ఉంది కానీ ఓ తేడా ఉంది అన్నాడు దేవదూత. 2 దూతలు వచ్చినాయి మొత్తానికి దొరగారిని తీసుకెళ్తాకి. అంతా బాగానే ఉంది కానీ చిన్న తేడా ఉంది అని పక్క దూత అంటే, వీడు అన్నాడంటే లేచి, ఏంటో తేడా చెప్పు, అది కూడా మార్చేస్తానంట. నువ్వు లెగుతుమే పెద్ద తేడా వచ్చేయాలంట. ఏంటి ఆ తేడా, అది కూడా మార్చేస్తా. అబ్బా అంత మీద అవ్వా నువ్వు, అందుకే దాన్ని నీకోసం ఎత్తుకుతున్నావుగా అని చెప్పి ఏం చేసింది చెప్పండి దేవదూతలు. అంటే మీకు అర్థం అవడం కోసం అలంకార రూపంలో ఈ విషయం చెప్పాను. దేవదూతలకు అన్నీ తెలుసులే. అంటే మానవుడి తెలివిని ఆట కట్టించే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనుషులు మర్చిపోతారండి. ఒకరోజు నక్క భూమి దగ్గర అప్పు చేసిందంట. చుట్టాలు వచ్చారు, అసలు నా దగ్గర ఏమీ లేవు, నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేకంటే, నువ్వు అసలే మోసం చేసేదానివి, నీకు సాయం చేయకూడదంటే, లేదు మాట అంటే మాట మీద నిలబడతాను నేను, అసలు మామూలుగా ఉంటుంది నాతో అందంట. సరైన అప్పిచ్చిందంట. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. అప్పు అడుగుతుంటే మాత్రం సమాధానం, కొంతమందికి తీసుకుంటాక చేతులు వస్తాయి కానీ ఎత్తాకే ఆలయ డబ్బులు అనుకుంటారు, ఈ టేబుల్ డబ్బులు అనుకోరు పాపం. అలాగా మాట దాటేసుకుంటూ వెళ్ళిపోతుందంట. ఓ రోజు చక్కగా ఏదో ప్రయాణమై వెళ్తా ఉంటే భూమి అడిగిందంట, నక్క ఒక మాట, నీ బుద్ధి అదే కానీ అడగకూడదు అనుకుంటున్నాను కానీ అడుగుతున్నాను, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావుందంట. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, మళ్ళీ నీకు కనపడితే చూడని చెప్పి పరిగెత్తి మొదలెట్టిందంట. 2-3 గంటలు సొంగ కాచేదాకా పరిగెత్తి ఓ చోట కూర్చుని ఇప్పుడు రాదులే అనుకుందంట. ఇది పొడుకుని లేచాక మళ్ళీ కేకేస్తుందంట, ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ దాచావా డబ్బులు అందంట. ఎవరు? భూమి. ఇదేంటి ఎక్కడికి ఎప్పుడు వచ్చావు, నాకంటే స్పీడ్గా పరిగెత్తావంటే అప్పుడు చెప్పిందంట, నా పేరు చెప్పండి గట్టిగా. దేవుడు అంటున్నాడు, దేవుడు పాపానికి అడుక్కుంటే అబ్బాయి ఎక్కడ కాదని ఇక్కడికి వచ్చేస్తున్నావు. అరే నువ్వు నీతిమంతుడు కాదు కంటే ఎవడు చెప్పాడని ఇక్కడికి వచ్చేస్తున్నావు. ఇవన్నీ అన్నీ చేసిన తర్వాత చివరికి నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి?
దేవుడి దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడని ఇక్కడికి వచ్చేస్తున్నావు, ఇక్కడ మంచి వాక్యం చెప్తున్నా కానీ ఇక్కడికి బాగిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఉంటే పరిశుద్ధంగా ఉండమన్నా కానీ ఇటు పరిగెత్తేస్తున్నావు, ఇక్కడ ఉంటే బాప్తిసం అన్నా కానీ ఇటు పరిగెత్తేస్తున్నావు. చివరాఖరికి ఈ తిరుగులన్నీ తిరిగి అక్కడికి వెళ్ళాలి నువ్వు. నిన్ను వెంబడించే దేవుడు ఎవరైతే ఉన్నారో, నిన్ను వెంబడించే పరిశుద్ధాత్ముడు ఎవరైతే ఉన్నారో, నిన్ను ప్రేమించే యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో, చివరికి ఎక్కడికి వెళ్ళి నిలబడాలి నువ్వు? అక్కడికి వెళ్ళి నిలబడాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటాడు, ఆదియు నేనే, అంతము నేనే, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే సమస్తాన్ని చేశాను, నా వల్లే అంతా కలుగుతుంది, నేను లేకుండా ఏదీ కూడా కలిగి ఉండలేదని చెప్పుకుంటూ అంటాడు. నరుల క్రియలకు తగినట్లుగా ఎవని క్రియను బట్టి వానికి తీర్పు తీర్చుటకు ఆయన సిద్ధపరిచినటువంటి జీతం ఆయన దగ్గర ఏముందంటే చెప్పండి. మీరు బ్రతికే ప్రతి బ్రతుకుకి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? జీతం ఇస్తున్నాడు. నీతి నిమిత్తం హింసించబడుతున్నావా? ఎరా మేమందరం ఇక్కడ నిలబడితే నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడు అని, పరమ భక్తుడు అని అటు వెళ్తున్నావా? మాతో కలవరా అని అడిగినప్పుడు, అయ్యా మీకు నమస్కారం, నేను మనస్సు మార్చుకున్నాను, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, మీతో మిళితమై ఉండలేను అని చెప్పి ఎవ్వరూ లేకుండా ఒంటరి దాని వైపే కన్నీళ్ళు విడుస్తున్నావు చూడు. ఆ కన్నీళ్లకు జీతం ఎక్కడుందో తెలుసా? దేవుని దగ్గర ఉంది. అయ్యో మనుషులకు దూరం అయిపోతారేమో, ఈ మనుషులే లేకపోతే భూలోకంలో బతకలేము, ఈ చుట్టాలే లేకపోతే భూలోకంలో బతకలేమని మనుషుల భుజాల మీద చెయ్యేసుకుని ఎగురుతున్నావు చూడు. ఈ ఎగిరిన ఎగురులకు జీతము కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సిద్ధపరుస్తున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో గురించి మనకు తెలుసు. భూలోకములోకి అనేకమైన చట్టాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ప్రార్థనా మందిరాలు ఉండకూడదు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉండకూడదు, అనేకమైనవి వినపడతా ఉన్నాయి. ఇవన్నీ మనకు కొత్త ఏమి? చెప్పండి గట్టిగా, ఇవన్నీ మనకి కొత్త ఏమి? చట్టాలు చేసే మనుషుల పేర్లు మారొచ్చేమో, చట్టాలు వచ్చే రాష్ట్రాలు మారొచ్చేమో, చట్టాలు వచ్చే అధికార పార్టీలు మారొచ్చేమో, కానీ ఇలాంటి చట్టాలు ప్రపంచంలో ఎప్పుడో వస్తూ పోతూ ఉన్నానే ఉన్నాయి. ఈ చట్టాలు వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడే వ్యక్తులు కావాలి. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు గనక సాష్టాంగపడి నమస్కారం చెయ్యకపోతే, అంటే మిమ్మలను ప్రతిష్ఠించుకున్న దేవుని ప్రతిష్టను అప్రతిష్టపాలు మీరు చేయగలిగితే మీరు ఈ లోకంలో ఉండగలుగుతారు. లేదంటే మిమ్మల్ని ఏం చేస్తాం? చంపేస్తాం. అయ్యో జనాలందరూ వెళ్ళిపోతున్నారా షడ్రకు, జనాలందరూ వెళ్ళిపోతున్నారా మేషకు, జనాలందరూ వెళ్ళిపోతున్నారా అబేద్నెగో, ఇక మనం ముగ్గురు మాత్రం దిగాడు ఏం చేస్తాం? వాళ్ళలో కలవకపోతే మళ్ళీ రేపు పొద్దున్న మనకి ఏదన్నా అయితే వాళ్ళు మన వెనక చూడరేమో, కాబట్టి వాళ్ళ వెనకాల వెళ్ళిపోదామని వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయారండి. నిలబడి రాజుకి చెప్తున్నారు, అయ్యా ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. ఎందుకో తెలుసా? మేము ఆల్రెడీ మా దేవుని కోసం ఏం చేసుకున్నాం? ప్రతిష్ఠించుకున్న వాళ్ళమే. మా దేవుని మాట మీరి ఒక్క అడుగైనా వేయడానికి సాహసించే దమ్ము మాకు లేదయ్యా. అయితే ఇలా ముగ్గురిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయమన్నాడు? ఏ గుణంలో పడేయమన్నాడమ్మా? స్విమ్మింగ్ పూల్లో పడేయమన్నాడా? ఎక్కడ వేయమన్నాడు? మొక్కజొన్న తోటలో పడేయమన్నాడా? మరేం చేయమన్నాడు? బత్తాయి తోటలో వేయమన్నాడా? ఎక్కడేయమన్నాడు? అగ్నిగుండంలో వేయండి అన్నాడు. చల్లగా ఉంటుంది అక్కడ, ఏసీలాగా ఉంటుందా? వేయడానికి వెళ్ళిన వారు కాలిపోయారంట, వేయబడిన వీళ్ళ మాత్రం మరణం అనే పదం కూడా వారి దగ్గర. కారణం ఏంటో తెలుసా? తెగించి బతికితే దేవుడు కూడా నీ కోసం తెగిస్తాడు. చట్టాలు రావచ్చు, వస్తాయి, అవి చట్టాలు వస్తాయి వెళ్తాయి, కానీ నీ బుద్ధి ఏమైంది? నీ నీతి ఏమైంది? నీ పరిశుద్ధత ఏమైంది? నీ సమర్పణ ఏమైంది? నీ త్యాగం ఏమైంది? అభిప్రాయాలతో బ్రతికిన బ్రతుకు చాలు, అది వాస్తవం కాదు. మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, కానీ మనము అంధకారమైన చీకట్లోండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి వచ్చాం. ఇక మీదట పరిశుద్ధులుగా, ప్రతిష్ఠించబడిన వారముగా, నీతిమంతులుగా, దేవుని కొరకైన ప్రజలుగా మనం బ్రతకాలి తప్ప లోకముతో కలిసి బ్రతకడానికి వీలు లేదు. ఒకవేళ మీరు లోకముతో కలిసి బ్రతికేలాగుంటే మీకోసం దైవజనులు పడే ఈ ప్రయాస కూడా వ్యర్థమే.
చాలామంది సభలకు వస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు. చెప్పాను కదా, అభిప్రాయాల మీద ఆధారపడి బ్రతుకుతారు కానీ వాస్తవ జీవితంలోనికి రారు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు, పాపము వలన ఖచ్చితంగా మనిషి దేవునికి దూరం అయిపోతాడు. దూరం అయిపోతున్న మనిషిని ప్రేమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవరూ ఆలోచన చేయలేదు. ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానవేత్తలు, విధివేత్తలు, సత్యవేత్తలు, తత్వవేత్తలు అనేక మంది ఈ లోకానికి వచ్చారు. ఎవ్వరూ కూడా మనిషి ఆత్మ గురించి ఆలోచన చేయలేదండి. జ్ఞానం పెరిగిపోతుంది ఈరోజు. ఎంత జ్ఞానం వచ్చిందండి ఏమండి, మనిషితో అవసరం లేదన్నట్టుగా. దేవుడేమో అయ్యో నరుడు ఒంటరిగా ఉండుట సాటి అయిన సహాయము మంచిది కాదని, సాటి అయిన సహాయము అతని కొరకు చేయదునని అతడు పడుకున్నప్పుడు దనకలక చేసి పక్కడ ఎముకను తీసి స్త్రీనిగా చేసి అదిగో నీ ఎముకల్లో నుండి తీశాను కనుక నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో నా మాంసమా, 2 దెబ్బలు కొట్టిన ఇక్కడే ఉండి మీ అమ్మ ఇంటికి వెళ్ళకో, ఇక్కడే ఉండు అన్నట్టుగా మనోడు మన ఇష్టమైనది చేస్తూ ఉంటే, ఏదో రకంగా మనుషులు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు కల్చర్ ఏమైందో తెలిసింది. కల్చర్ మారిపోయింది. ఇప్పుడు కల్చర్ ఎలా వచ్చిందంటే మగోడిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మగోడిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఆడవాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఆడవాళ్ళని పెళ్ళి మీ ఊళ్ళో లేరనుకుంటా. ఫోన్లో అత్తమాన ఎలాగెలాగ రీల్స్ కాకుండా అప్పుడప్పుడు వార్తలు చూస్తూ ఉంటే అర్థమవుతాయి. మగోడు ఆడది పెళ్లి చేసుకుంటారా, మీ ఇద్దరి వల్ల పిల్లలు పుడతారంటే మగోడు పెళ్లి చేసుకున్నారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ అన్నీ ఒక దరిద్రం అంటే ఎంతకన్నా పరమ దరిద్రం అంటే, ఈ చైనా దేశముడు ఉచితంగా 3 ఫ్రీ అన్నట్టుగా రోబోల్ని తయారు చేస్తే ఒకడంట రోబోని పెళ్లి చేసుకున్నాడంట. దేని పెళ్లి చేసుకున్నాడండి చెప్పండి? రోబోని ఒక ఆడ మనిషిలా తయారు చేసుకుని ఒక ఆడ మనిషితో సుఖం అనుభవిస్తే ఎలా ఉంటుందో అలా అన్ని అవయవాలు అమర్చి ఆ రోబోని కొన్ని లక్షలు ఇచ్చి కొనుక్కుని దాంతో ఏం చేస్తున్నాడు తెలుసా? సంసారం చేస్తున్నాడు. వీడు వెళ్ళేటప్పటికి తడిగొట్టెట్టేస్తుంది, పొడిగొట్టెట్టేస్తుంది, అన్నం వండేస్తుంది రోబో. వీడు అర్థంగానే రోబో హాయ్ డియర్ రోబో అంటున్నాడు. హాయ్ డియర్, హౌ ఆర్ యూ, హౌ వాజ్ యువర్ డ్యూటీ అంటుంది అది. ఐఎమ్ ఫైన్, ఐ నీడ్ ఏ కాఫీ, ఐ నీడ్ రిలాక్సేషన్ అనగానే వెంటనే ఆడు అంతకట్లో కలిసి టిక్ నొక్కుతుంది, ఒక కాఫీ తెస్తుంది. ఆడు కాఫీ తాగుతుంటే తల నొక్కుతుంది. మనమైతే అత్తమాన కాఫీలు తాగుతావా, పెట్టేవాళ్ళు అవ్వలేరా అంటాం కదా. రోబోని పెళ్లి చేసుకుంటున్నాడండి. భయంకరమైన దుర్భరమైనటువంటి అలవాట్లు, పద్ధతులు, క్రమాలు ఎక్కడికి వచ్చినాయి తెలుసా? లోకంలోకి వచ్చేసినాయి. ఒకప్పుడు తల్లి గర్భం అంటే ఒక స్త్రీని ఎందుకు ఒక తల్లిని ఎందుకు గౌరవించారంటే, తల్లి పడే బాధ మామూలు బాధ. ప్రసవించే సమయంలో ఎముకలన్నీ విరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి అంట. అది మీకే తెలుస్తుంది పిల్లలకన్నా వాళ్ళకి. 9 నెలలు ఒక మనిషికి, 9 నెలలు ఒక మనిషి పనిమాల ఒక మనిషి కోసం జీవించినట్లుగా జీవిస్తే ఈరోజు భూమి మీదకు నువ్వు వచ్చావు. నీ తల్లి 9 నెలలు మోసింది. నెన్నెళ్ళు చెప్పండి? పగల మోసి రాత్రులు మానేసి, మధ్యాహ్నం మోసి పగల కిందెట్టి మొయిలా 9 నెలలు తన కడుపులో మోస్తూనే ఉంది. స్కూల్ బ్యాగు పొద్దున్న బడికాడకి ఇక్కడి నుండి ఒక 100 మీటర్లు 10 నిమిషాలు మోసేటప్పటికి మనకి ఏం లాగేస్తాయండి? చెప్పండి గట్టిగా. ఈపు మీద ఎంత బరువైనా వేసుకోవచ్చు, కడుపు మీద బరువు మోయగలమండి? మీ పిల్లలే మీరు బాగా అలసిపోయి వచ్చారనుకోండి, మీరు మంచం మీద పడుకున్నారనుకోండి, వచ్చి అమ్మా నన్ను ఎత్తుకో అన్నాడు అనుకోండి, బాగానే ఎత్తుకుంటాం. ముందు పొట్ట మీద కూర్చుంటానే అన్నాడు అనుకోండి, బాగానే కూర్చోమంటాం. జాగి ఏం చేస్తామంటే జాగి కిందకి జరుపుతావు. నిన్ను కాళ్ళ మీద ఊపుతానే అని చెప్పి ఎక్కడ ఊపుతాం మనం? కాళ్ళు దిగరా బాబా, ఎంత బరువు ఉన్నాయి, అంత ఎవడమవుతాడు నిన్ను, మరి కడుపు అంతా తొక్కేస్తున్నాడు వీడు అంటాం. ఎంతసేపు? 5 నిమిషాలు. కానీ తల్లి ఎన్ని నెలలు మోసిందండి? ఈపు మీద మోసింది. ఎక్కడ మోసింది? కడుపులో. కొంతమందికి తల్లి విలువ తెలియదు, తండ్రి విలువ తెలియదు. కారణం ఏంటి తెలుసా?
వాడిలో ప్రవర్తించేది అపవాది. వాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలనే వాక్యాన్ని తొక్కేసి, తల్లిదండ్రులారా మీ పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండి అనే వాక్యాలు వినిపించకుండా చెవులు మూసేసి, వాడి క్రూరత్వంతో, వాడి అన్యాయముతో, వాడి విమర్శతో బంధుత్వాలకి విలువ లేకుండా చేసే తత్వాన్ని నింపి మనుషులలో ఆ మానవత్వాన్ని చంపేసేది ఎవడో తెలుసా? అపవాది. కొంతమంది తల్లిదండ్రులని కనీసం ముద్ద కూడా, చెప్పండి, కొంతమంది ముద్ద పెట్టరు. నీకు పెన్షన్ వస్తుందిగా, మా మీద పడి ఎడతావే, మీ అబ్బాయిని నాకు పెళ్లి చేసినప్పుడే ఇక నీకు మాకు తెగిపోయింది, వీడు మాత్రం ఎద్దులాగా అమ్మ చుట్టూనే తిరుగుతాడని ఎవరిని తిడతాడు? మళ్ళీ అలా ఆయన తిడతాడు. అవండి వాళ్ళు తినేది ఎంత? చెప్పండి, వాళ్ళు తినేది ఎంత? ఒక ముద్ద. బంధుత్వాలకి విలువ లేదు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది, పిల్లలను కూడా తల్లులు కనక్కర్లేదంట, ఆ గర్భాన్ని కూడా మోసేటువంటి రోబోలు వచ్చేసినాయి అంట. ఏమొచ్చినాయి చెప్పండి? ఏమొచ్చినాయి? కొన్ని ఆ భర్తలో నుండి భార్యలో నుండి కొన్ని శాంపిల్స్ తీసుకుని అవన్నీ పట్టుకెళ్ళి ఒక మిషన్లో పెట్టి రోబోలో పెడితే ఆ మిషనే 9 నెలలు ఏం చేద్దంట? ఆ పిండానికి కావాల్సినవి అన్నీ చూసుకుని 9వ నెలకు ఒక బిడ్డను తీసుకొచ్చి ఎక్కడ పెడద్దంట? చెప్పండి, ఎక్కడ పెడద్దంట? ఇప్పుడు తల్లికి తల్లి బాధ కూడా మర్చిపోయేటువంటి రోజులు వచ్చాయి. ఇది వరకు తల్లి బాధపడి ఏదన్నా పిల్లలు చేస్తే, ఒరే నిన్ను కంటాకి నేను పడిన బాధలు ఆ రోజే కనుక ఒక ఒడ్డు కంచం నీ గొంతులో వేసి పడితే చచ్చిపోయేది, పడిపోయేది. నాకు పాలు పడకపోతే ఎన్నో తెప్పలు పడి నీకు పాలు పోసి పెంచితే పామవి తెచ్చావు కదా. కానీ ఇప్పుడు తిడతా, ఆ బాధలు అనుభవించారు కాబట్టి ఇక అలా తిడతాక ఆ బాధ కూడా మీకు ఉండే అవకాశం లేకుండా చేసేసాడు అపవాది. ప్రపంచంలో మగవాళ్ళతో పెళ్ళండి, ఆడవాళ్ళతో పెళ్ళండి, మనిషి రోబోలతో పెళ్ళండి. ప్రపంచం భయంకరమైనటువంటి అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఈ అంధకారంలో జ్ఞానము కలిగి బతకాలనే వాడు ఎవడైనా ఉన్నాడంటే, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? పిల్లలాగా రండి, యెహోవా యందలి భయభక్తులు మీకు. చెప్పండి, మీ పిల్లలకి ఏమి నేర్పించాలి తెలుసా? ఏమి నేర్పించాలి? చెప్పాలి, ఏమి నేర్పించాలి? దేవుని గూర్చిన భయభక్తులు నేర్పించాలి. ప్రపంచంలో ఉన్న విషయాలలో జ్ఞానం సంపాదించకపోయినా పర్వాలేదు. ఒక వ్యక్తి విద్య లేని వాడిగా చనిపోయినా పర్వాలేదు. ఒక వ్యక్తి వస్త్రం లేని వాడిగా చనిపోయినా పర్లేదు. ఒక వ్యక్తి వికలాంగుడిగా చనిపోయినా పర్వాలేదు. ఒక వ్యక్తి అవయవ లోపము కలిగిన వాడిగా చనిపోయినా పర్లేదు. ఒక వ్యక్తి భిక్షగాడై చనిపోయినా పర్వాలేదు. ఒక వ్యక్తి ధనవంతుడై చనిపోయినా పర్లేదు. ఒక వ్యక్తి దరిద్రుడైన చనిపోయినా పర్లేదు. కానీ ఒక వ్యక్తి పాపి అయి మాత్రం ఖచ్చితంగా చనిపోకూడదు. అది దేవుని మనస్సు. యేసుక్రీస్తు ప్రభువారు అందరిలాగానే ఆర్భాటంగా ఆహ్లాదకరంగా జీవించే జీవితమే. కానీ ఏంటో తెలుసా? భవిష్యత్తులో మానవుని ఆత్మను గురించి ఆలోచించే ఏకైక మనస్సు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు అలాంటి దేవుని ఎరిగినటువంటి మీలో చాలామంది దేవుని కోసం నిలబడగలుగుతున్నారా? దేవుని కోసం ప్రతిష్ఠించుకుని బ్రతకగలుగుతున్నారా? దేవుని నమ్ముకుంటే కష్టాలు రావా? దేవుని నమ్ముకుంటే ఇబ్బందులు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. మరింత ఎక్కువ శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో సైతము మనం నిలబడినప్పుడే దేవుడు మన పక్షాన ఉన్నాడని ఎవరు తెలుసుకుంటారు? చెప్పండి, ప్రజలు తెలుసుకుంటారు. అయ్యో మేము ఇంత భక్తి చేశామే, మా పక్షాన దేవుడున్నాడే, ఈరోజు ఇలాంటి శ్రమ వస్తుందని ఊహించలేదే, రాజు దండం పెట్టకపోతే చంపేస్తానంటున్నాడే, ఇలాంటి రోజు వస్తుందని మేము ఊహించలేదు, మేమేంటి, మా పరిస్థితులు ఏంటి? ఈరోజు ఆ ప్రతిమ ఎదురుగుండా వెళ్ళి నిలబడాలా? వారు నిలబెట్టిన దానికి మేము మొక్కాలా? వారు బాకాలు ఊదినప్పుడు మేము డాన్సులు వేయాలా? మేము గంతులు వేయాలా? మేము సాష్టాంగపడాలా? ఏంటి ఇలాంటి సమస్యలు ఇరుక్కుపోయామని నెత్తును ఎరుగు బాదుకోలేదండి. ఒక్క మాట చెప్పారు, మేము మాత్రం మీలో కలవనే. చెప్పండి గట్టిగా, మేము మాత్రం మీలో కలవనే. చాలా మంది చెప్పుంటారు, రే బాబు ఏం చెయ్యక్కర్లేదురా బాబు, ఇక్కడ ఉంటే చచ్చిపోతారా, చంపేస్తారా, వాళ్ళ మామూలు వాళ్ళు కదరా, వాళ్ళందరూ పగబట్టేస్తారా. నా మాటిని వచ్చి వాళ్ళ పెప్పెప్పే అని ఊతారు. మీరు వచ్చి అందరితో పాటు నుంచోండి చాలు. వీళ్ళు ఏమన్నారు తెలుసా? మా కాళ్ళు అక్కడికైతే కదలవన్నారు, మా చేతులు అక్కడికైతే రావన్నారు, మా కళ్ళు ఆ ప్రాంతాన్ని చూడలేవన్నారు,
మనం డప్పు కొడితే చాలు కాలు వాళ్ళకంటే ముందు మనకే ఊగిపోద్ది ఇక్కడ కదా. ప్రత్యేకత లేదు. మారామంటున్నాం, ప్రతిష్ఠించుకున్నాం అనుకుంటున్నాం, దేవుడిచ్చిన ఆత్మతో బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు అర్థం కాక అభిప్రాయాలతో ఉండి నామకార్థమైన జీవితాల్లోకి వెళ్ళిపోయి దేవునిని మర్చిపోతుంది సమాజం. అందుకే ఈ 3 బాటిల్స్ పెట్టాను. కనిపించే ప్రతిదీ బంగారం కాదు అన్నట్టుగానే కనిపించే ప్రతి రూపము దేవుడిలా కనిపించినా అది దేవుడు కాదు. దేవాత్మ యొక్క లక్షణముల గురించి చెప్తాడు. జగదుత్పత్తి మొదలుకొని ఆయన సృజించినటువంటి సృష్టిని ఆలోచిస్తే ఆయన దేవత్వం ఏంటో కూడా మనకి అర్థం. ఒక సూర్యుని చూడండి, దేవుడు అర్థమవుతాడు. ఒక చంద్రుని చూడండి, దేవుడు అర్థమవుతాడు. ఒక పక్షులను చూడండి, దేవుడు అర్థమవుతాడు. సముద్రాన్ని చూడండి, దేవుడు అర్థమవుతాడు. దేవుడి జ్ఞానము ముందు ఈ లోక జ్ఞానం ఎందుకు కూడా పనికి రాదు. మీకు చెప్తాను చూడండి. మీ ఇప్పుడు ఇంటి ముందు తొట్లు ఉంటాయి కదా, తొట్లు ఇప్పుడు ఉన్నాయా? కొంతమంది ఇంట్లో ఉంటారు. తొట్లు తెలుసమ్మా మీకు? తొట్లు నీళ్ళు పట్టుకుని కింద ఓ పక్కన చిన్న కన్నం ఉండి దాంట్లో గొడ్డాడతారు నీళ్ళు రాకుండా. తొట్లు తెలుసా మీకు? మీ ఊళ్ళో ఉంటాయా? మా ఊర్లో అయ్యా అంటారు. మరి అందుకని చెప్తున్నాను. దాంట్లో మీరు నిండా నీళ్లు పట్టేసి పెద్ద ఫంక్షన్కి వెళ్ళిపోయి 3 నెలల తర్వాత వచ్చారనుకోండి, ఆ నీళ్లు ఏ రంగులో ఉంటాయి? కరెక్ట్గా చెప్పండి. ఆ నీళ్ళు ఏ రంగులో ఉంటాయి చెప్పండి. ఇదేంటి సోడా అంటారా, నీళ్ళు అంటారా చెప్పండి? ఏదో తాగండి అంటారా? ఓకే చెప్పండి, ఆ నీళ్ళు ఏ రంగులో ఉంటాయి? అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఒక తొట్టిలో నిండా నీళ్ళు పోసి కాదపోకుండా 3 నెలల తర్వాత వస్తే ఏ రంగులో ఉంటాయి చెప్పండి? పచ్చ రంగులో ఉంటాయి. ఇంకా నీటిలో ఏముంటాయి? పాచి ఉంటుంది. ఇంకా ఏముంటాయి? పురుగులు ఉంటాయి. ఇంకా ఏముంటాయి? ఆ నీళ్ళు మీరు తాగుతారా? వెళ్ళేటప్పుడు నీళ్ళు అట్టింది ఎవరు? మీరు అనండి. మళ్ళీ నన్ను అంతా మీ కుండీలో నేను ఎందుకు పడతాను? మీరు చెప్పండి, చెప్పండి. మీ కుండీలో నేను ఎందుకు పడతానండి? చెప్పండి గట్టిగా. పట్టింది మీరే. కానీ 3 నెలల తర్వాత ఏమైపోయింది? సృష్టిని సృజించి దేవుడు ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు బోరేస్తే ఈరోజు మీరు తాగే నీళ్ళు ఏ రంగులో ఉంటున్నాయి చెప్పండి గట్టిగా? ఎలా ఉంటున్నాయి? దేవుడు ఎంత గొప్పోడో అర్థం అవ్వాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు కింద పెట్టిన నీళ్ళు ఇప్పటికి ఇంకా నాచట్లేదు, నీసట్లేదు, పురుగులట్లేదు. కావాలనుకుని బోరేసుకున్న ప్రతి ఒక్కడికి తెల్లగానే వస్తున్నాయి. నీ చేతులతో నువ్వు పక్కోడి బిందులని గెంటేసి అడ్డంగా ఓ బిందు దోసి ఏదో రకంగా 5 బిందులు అట్టుకెళ్ళి తొట్టులో వేసి 3 నెలల తర్వాత వస్తే నువ్వు పోసి నీళ్ళు ఏమైపోతున్నాయి చెప్పండి గట్టిగా? చెప్పండి గట్టిగా? అందుకంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అని మీరు చింతపడకండి. మీకు కావాల్సిందంతా ఆల్రెడీ ఎక్కడ దాచాను? నేను భూమిలో దాచాను. అందుకే కావాల్సినంత తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారనుకో ఖచ్చితంగా ఏమైపోతుంది? దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఎలా బ్రతకాలనే చింతతో బతకండి, దేవుడు బ్రతికిస్తాడనే భరోసాతో బతకండి. దేవుడున్నాడు మన జీవితాలకు కారణమైన వాడని క్రైస్తవ్యం నమ్ముతుంది. మనము బ్రతికి బట్టగట్టి భూమి మీద ఉన్నామంటే మన కొరకు ఆలోచించేటువంటి పరమ తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు. దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడండి. తిరిగి ఆయనతో మనం ఉండాలని. భూలోకంలో ఆయన అనుకున్నట్టుగానే శరీరంతో బతకగలుగుతున్నాం, ఆయన ఇచ్చిన ప్రాణంతో బతకగలుగుతున్నాం, ఆయన ఉద్దేశాలు నెరవేర్చగలుగుతున్నాం. కానీ ఒక్కరోజు యాత్రను ముగించి మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పరలోకానికి వెళ్ళాలి. కన్ను పోతే కన్ను పెట్టుకోవచ్చు, కాలు పోతే కాలు పెట్టుకోవచ్చు, పన్ను పోతే పన్ను పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలామంది పళ్ళు ఊడిపోయిన వాళ్ళు, పళ్ళు కట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఒక్కో మీటింగ్కి వెళ్ళి వాకింగ్ చెప్తా ఉంటే ఈ లైట్లకి ఆ లైట్ వెళ్ళి వాళ్ళ పళ్ళు మీద పడి కిచుక్కుని కొడతా ఉంటుంది. మాకు ఇది ఖచ్చితంగా పెట్టుడు పళ్ళి అని. ఒక ఆయన అన్నమంతా తినేసి
మాతోనే ఒక ఆయన అప్పట్లో కారు తోలడానికి తీసుకెళ్ళాం, మాకు డ్రైవర్ లేక తీసుకెళ్తే ఆయన అన్నం అంతా తినేసి ఆ రోజు కంచంలో ఎతుకుతా అని కక్కున్నాడు. ఏంటయ్యా పన్ను ఊడిపోయిందండి, ఎట్టిందండి. క్యాప్ పెట్టించాడంట. పన్ను ఏమైందంట అంటే ఎందుకు చెప్తున్నానంటే, పన్ను పోతే పన్ను పెట్టించుకోవచ్చు, జుట్టు పూడిపోతే జుట్టు పెట్టించుకోవచ్చు, కాలు ఇరిగిపోతే కాలు, కన్ను చితికిపోతే ఇంకొక కన్ను, గుండె ఆగిపోతుంది అనుకున్నప్పుడు ఇంకొక గుండె కూడా పెట్టుకోవచ్చు. ఏమండి? కానీ కంటికి కనపడకుండా, చెవికి వినపడకుండా, హృదయానికి అర్థం కాకుండా, పక్కనున్న నర్సుకి డాక్టర్కి బిల్లు కట్టేవాడికి కూడా చెప్పకుండా ఒకటి వెళ్ళిపోద్ది. ఏంటది? ఆత్మ. ప్రాణం కూడా పోతే, ప్రాణం అంటే దేహానికి రక్తం ప్రాణం. ఒకవేళ రక్తం బాగోలేదనుకోండి, అన్నీ ఏమి ఎక్కిస్తారు? రక్తం ఎక్కిచ్చేస్తారు. ఇవన్నీ ఉన్నా కూడా ఈ ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, ఆత్మదాతలు ఎవరు లేరు. రక్తదాతలు ఉన్నారు, అవయవదాతలు ఉన్నారు, అన్నదాతలు ఉన్నారు, ఆ దాతలు ఈ దాతలు అందరూ అన్ని దాతలు ఉన్నారు, కానీ ఒక్క దాత మాత్రం లేరు. ఏ దాత? ఆత్మదాత. జీవాత్మనిచ్చే దాత ఎవరు లేరు. ఆ జీవాత్మనిచ్చే దాత ఒక్క దాత ఉన్నాడు. ఆ దాత ఏదేని తోటలోకి చెప్పాడు, ఇదిగో నేను నీకు ఈ దానం చేస్తున్నాను, ఈ దానంతో నిదానంగా బతికితే అది సమాధానంగా పరలోకం వెళ్తావు. నువ్వు ఒకవేళ ఈ దానాన్ని వ్యర్థం చేసుకున్నావనుకో, ఈ దానానికి నేను ఇచ్చిన దానికి వెల్లడిగినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి భయంకరమైనటువంటి తీర్పుకు వెళ్ళిపోతావని. ఈ రాత్రి మనము తీర్పు కొరకు నియమించబడిన వాళ్ళం కాదు. దేనికోసం నియమించబడిన వాళ్ళం అంటే, దేవుని రాజ్యము కొరకు నియమించబడిన వాళ్ళం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని ఒకవేళ కాలు మారుస్తున్నావేమో, ఒకవేళ నీ మనసును మార్చుకుని పక్కకి వెళ్ళిపోయే ఉద్దేశాల్లోకి వస్తున్నావేమో, నా దేవుని నామం పేరట చెప్తున్నాను, దేవుని కోసం మీరు తీసుకున్న నిర్ణయాలలో కఠినమైన, కష్టమైన స్థిరత్వం కలిగి నిలబడగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు గొప్ప కార్యం. దేవుడు నీ పక్షాన నిలబడాలి తప్ప మనుషులు ఎప్పుడు నీ పక్షాన నిలబడాలని నువ్వు కోరుకోకు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అదే కోరుకున్నారు, మా దేవుడు మాకున్నాడు, అంతే చాలు. రాజు చంపినా, గుండె ఆగిపోయినా, ఎట్టాగైనా చచ్చిపోవలసిందే. కానీ ఆ చావేదో దేవుని నామ మహిమార్థమై నేను చస్తే బాగుండని అగ్నిలోకి వెళ్ళారు. వాళ్ళతో పాటు అగ్నిలోకి ఎవరు వచ్చారో తెలుసా? దేవుడు వచ్చాడు. నువ్వు అనుకోవచ్చు, ఏమండి మనుషులందరూ నన్ను శ్రమంలో గెంటేస్తున్నారండి. గెంటేని ఏమండి, నా పక్షాన్ని ఎవరు మాట్లాడే వాళ్ళు లేరండి, ఎప్పుడు చూసినా పేదన అంటావేంటి అంటున్నారండి. అనని, నిన్ను గెంటేసినప్పుడు గెంటిన చేతులు అక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి. అక్కడి నుండి నీ చేతులు పట్టుకుని ముందుకు నడిపించుకునే చేతులు పరలోకంలో నీ కోసం ఎదురు చూస్తున్నాయి. గంటని ఎక్కడ దాకా గెంటుతారు? అక్కడ దాకా గంటని. కాళ్ళతో గెంటుతారా, కర్రతో గెంటుతారా, కత్తితో నరుకుతారా, చంపేస్తారా, బూతులు ఆడతారా, తృణీకరిస్తారా? చెయ్యని, అది వాళ్ళ వంతు. తర్వాత దేవుడు టైం వస్తుంది, అప్పుడు దేవుడు ఎలా చెయ్యాలో అలా చేస్తాడు. పాపులుగా బ్రతికితే నిత్య నరకం ఉంది, నీతి కలిగి బ్రతికితే దేవుని రాజ్యం ఉంది. మనుషులు మన దగ్గర డబ్బు లేదని ఒకవేళ తృణీకరించవచ్చు, ఒకవేళ నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి మనుషులు ఒకవేళ నిన్ను తృణీకరించవచ్చు, ఒకవేళ మనుషులు నీ కుటుంబ పరిస్థితులను బట్టి తోలనాడి మాట్లాడవచ్చు. మాట్లాడిని, అది వాళ్ళకి అపవాదించినటువంటి బుద్ధి. కానీ దేవుడికి ఇచ్చినటువంటి బుద్ధి ఏంటో తెలుసా? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం. వాటితో బతుకు చాలు. నీకు దేవుడిచ్చిన వాటితో బతుకు చాలు. గుండె కొట్టుకున్నంత కాలం నీతిగా, యథార్థతగా బతుకు చాలు. మనుషులు నీ పక్షాన లేకపోయినా, మనుషులను సృజించి మనుషులకు సహితము శిక్షను విధించగలిగిన దేవుడు నీ పక్షాన ఉంటాడు, అది చాలు. ఈరోజు మనుషుల కోసం భక్తిని చేయకండి. పరిస్థితులు ఎట్టయినా అవనివ్వండి, దేవుని కోసమే నిలబడండి. మరలా చెప్తున్నాను దేవుని సేవకునిగా, మరలా చెప్తున్నాను సువార్థికునిగా, మరలా చెప్తున్నాను దేవుని సన్నిధిలో నిలబడి, ముందున్న రోజులు బైబిల్ నీకు ఎంత దూరం అవ్వాలో అంత దూరం అయిపోయే రోజులు వస్తున్నాయి. ముందున్న రోజులు నీ మోకాళ్ళు ప్రార్థన అనే పదాన్ని మర్చిపోయే రోజులు రాబోతా ఉన్నాయి. ముందున్న రోజులు దేవుని కోసం నిలబడి నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. అయ్యా నీవే రాకపోతే నేనేమైపోను, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఇలాంటి పాటలు పాడదామన్నా అవకాశము లేనటువంటి రోజులు వస్తున్నాయండి. ముందున్న రోజుల్లో నీ పేరు మార్తా, అరే దీన్ని వెలివేసేయండిరా, నీ పేరు శామ్యూలా, ఒరేడికి అన్నం పెట్టకండి, నీ ఊళ్ళోని బయటికి గంటేయండిరా. నీ పేరేంటయ్యా? సొలొమోనా. ఆ సొల్లు కాచుకున్న మహాను చూస్తే అర్థమవుతుంది వీడు సొలొమోను గాడు అవుతాడని. అని నీ పేరును బట్టి హేళన చేసే రోజులు రాబోతా ఉన్నాయి. నువ్వు పట్టినటువంటి బైబిల్ని చూసి హేళనగా మాట్లాడే రోజులు రాబోతా ఉన్నాయి. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఎవడగా నువ్వు నన్ను అంటవా అనకూడదు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవే ఉండాలి జీవితంలో. ఉండలేమండి, ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచారని చెప్పి వారి వృత్తులను విడిచిపెట్టి, పనులను విడిచిపెట్టి యేసు ప్రభు వెనకాల 3.5 సంవత్సరాలు తిరిగారు శిష్యులు. ఆయన జీవితం ముగించి ఆయన ఆరోహణై పునరుద్ధాన్ని వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఎవరైనా సుఖాన్ని అనుభవించారండి? శిష్యులు ఎవరైనా సుఖాన్ని అనుభవించారు? అబ్బో యేసు ప్రభు గారితో తిరిగి వచ్చారండి. మామూలుగా మా ఊరు వచ్చాడు, మామూలుగా పెద్ద సన్మానం చేయాలి, చచ్చిపోయిన తర్వాత గంధపు చెక్కలతో కాల్చాను నేను. అబ్బో మామూలు కాదండి, ఆ చెక్కల్లో ఈ చెక్కల్లో పల్లకల మీద విరిగించాలన్నాగా. ఒకరిని తల నరికేశారు, ఒకరిని జబ్బకు నరికేశారు, ఒకరిని నిలువు నరికేశారు, ఒక తల్ల కిందులుగా సిలువ వేశారు. ఏమన్నా సుఖం అనుభవించారండి? మరి ఎందుకండి యేసు ప్రభు నమ్ముకుని కూడా ఇంకా సుఖపడాలని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకండి యేసు ప్రభు నమ్ము కూడా ఇంకా యేసు ప్రభు ఏం చెప్పాడో అర్థం కాకుండా వివేచించకుండా లోకములో పడి బతుకుతున్నావు. ఏమర్థమయ్యాడు నీకు దేవుడు? ఏమర్థమైంది నీకు వాక్యం? ఏమర్థమైంది దేవుని మనసు? నీకు గుండె మండిపోతుందండి ఏ వాక్యం చెప్పాలంటే. దేవుని పిల్లలకు సమాజంలో దేవుడి గురించి చెప్పాలంటే గుండె మండిపోతుంది. మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. బైబిల్ పట్టుకుంటున్నారు, బాప్తీసాలు అంటున్నారు, పాటలు పాడుతున్నారు, మందిరాలకు వస్తున్నారు, కానీ ఒక్కడైనా దేవుని కోసం కాకండిగా బతికేవాడు లేకుండా పోతున్నాడని సేవకులు నలిగిపోతున్నారండి. తెలియట్లేదు మీకు. మీరు మారితే, మీరు నిలబడితే మాకేమైనా లాభమా అంటే కాదండి, మాకేమి లాభం కాదు. ఎవడి మురుగు ఆడికి వాసన, ఎవడు సెంటు ఆడికి ఆనందం. నీ పాపాన్ని బట్టి నన్ను తీసుకెళ్ళి నరకంలో వేడిగా అయ్యా పంపావు, అయ్యగారు పిలిచారు, 15 రావాలన్నావు, వచ్చాను, వెళ్తూ ఉండగా కార్ బ్రేక్ డౌన్ అయింది, నష్టపోయాను, అయినా ఏదోలాగా 15 నిమిషాలు లేట్ అయినా వెళ్ళాను. నేను చెప్పాల్సింది నేను చెప్పానయ్యా, దయచేసి గుర్తుకొండ గురించి మాత్రం నన్ను వదిలేను ఆయన అంటాను దేవుడి దగ్గర. నిన్ను అడుగుతాడు, అమ్మా వచ్చాడు ఆయన? వచ్చాడండి. చెప్పాడు ఆయన? చెప్పాడండి. ఏం చెప్పాడు? 3 సోడా బాటిల్ తెచ్చాడండి. ఇందులో డింక్ అన్నాడండి, దాంట్లో నీళ్ళు అన్నాడండి, దీంట్లో సోడా అన్నాడు. ఆ తర్వాత నువ్వు సోడా అయిపోతావని చెప్పలేదా? చెప్పాడండి. కానీ అక్కడే దులుపుకుని వచ్చేసానండి. అందుకని ఇప్పుడు నీకు ఎక్కడ దులిపేస్తాడు చెప్పనా? నా అకౌంట్లో దులిపేస్తాడు. నన్ను పిలిచాడు అనుకోండి, ఏమయ్యా ఈ మహాను చూసానండి, ఎక్కడ? గుత్తికొండలో చూశానండి. ఎక్కడ కూర్చుంది? వెనకాల కూర్చుందండి. వాక్యం విందా? విందండి. పాట పాడినప్పుడు చప్పలు కొట్టిందండి. ఇదిగో ఈ అమ్మాయి మారలేదు, నాకేం తెలియదండి, ఆ సభలోకి వచ్చిందండి, నేను చెప్పాల్సిన వాక్యం అంతకు సమానంగా చెప్పానండి, నేను వెళ్తున్నాను ప్రభు అని దేవుడికి వందనాలు చెప్పి నేను వచ్చేస్తాను. నిన్ను అడుగుతాడు, చెప్పాడండి. అర్థం చేసుకోలేదండి. నేను సమయం ఉందనుకున్నాను కదండి, రేపు వెళ్దాం అనుకున్నానండి. నేను అంటాను, రేపు అనేది మనది. చెప్పండి గట్టిగా, రేపు అనేది మనది కాదు. ఇంగ్లాండ్ దేశంలో ఒక స్త్రీ ఇలాగే మీలాగే ఒక కూటానికి వచ్చి ఆదివారం ప్రార్థనలో దైవసేవకుడు వాక్యం చెప్తున్నాడు, అమ్మా ఇదిగో రేపు మంది కాదు,
మన జీవితం చాలా స్వల్పమైంది, మీరు ఏదో అనుకుంటున్నారేమో. మన జీవితాలు ఏవి కూడా గ్యారంటీ లేనివి. దయచేసి మీరు అందరూ మనసు మార్చుకోనండి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకుని బాప్తిసం తీసుకునండి. రేపు ఆదివారం మన చర్చిలో బాప్తిసాలు ఇస్తున్నారు కాబట్టి మీలో ఎవరైనా బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక తెగించి ముందుకు రండి అని చెప్తే ఆ అమ్మాయి డైరీలో రాసుకుందంట, వాట్ ఏ నైస్ జోక్, జీసస్ ఇస్ కమింగ్, ఐఎమ్ గోయింగ్ అని పెట్టిందంట డైరీలో. ఏమని? ఒక మంచి హాస్యం ఏంటంటే ఆయన వస్తున్నాడంట, నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాడంట. వాట్ ఏ ఫన్నీ సండే అని రాసిందంట. వాట్ ఏ ఫన్నీ సండే అని డైరీలో రాసుకుని కార్లో స్పీడ్గా వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి మధ్య చచ్చిపోయిందంట. చచ్చిపోతూ ఉంటే అంబులెన్స్ వాళ్ళు వచ్చి ఆ బాడీని బయటికి తీస్తూ ఉంటే ఆ డోర్లన్నీ బ్రేక్ చేసి ఆ బాడీని మొత్తం వచ్చిన కాడకు లాగుతారు. యాక్సిడెంట్లో జాయిగా ఏం లాగరండి, చచ్చిపోనండి. వచ్చిన కాడకు లాగా మూటలో పడతారంతే. నువ్వు మా మాయ, మా పెద్దనాన్న, మా నాన్న అన్నావు అనుకో, అవతలబా నువ్వు అంటాడు ముందు. ఏదో రకంగా బాడీని లాగడం, ఆ బండిని పక్క కొట్టడం, రోడ్డు క్లియర్ చేసుకోవడం వాళ్ళ పని అంతే. తీసేస్తూ ఉంటే ఆ డైరీలో ఆ పేజీ ఇలా బయటకు పక్కన పొదల్లో పడిపోయిందంట. ఏంటి డైరీ, అమ్మాయి అడ్రస్ ఎక్కడ ఉంటుందో చూద్దామనేటప్పటికి ఆ పెన్ను అక్కడ పెట్టి మధ్యలో ఉందంట. వాట్ ఏ ఫన్నీ సండే అని ఉందంట. అది ఫన్నీ సండే కాదు, అది నీకు ఫన్నీ డే అయిపోయింది, అది నీకు ఫైనల్ డే అయిపోయింది. అమ్మాయి అనుకుందంట, ఇలాగే చెప్తారు, ఆయన వస్తాడంట, నేను వెళ్తానంట. హాస్యంగా తీసుకుంది, నవ్వులాటగా తీసుకుంది. విషయం చెప్పనా, ఫన్నీ డే కాదు, ఫన్నీ డే చేద్దాం అనుకున్నా కానీ దట్ ఈస్ ద ఫైనల్ డే. రాత్రి ఇక్కడ సభలో వాక్యాన్ని చెప్పి మరలా రేపు రాత్రి నేను లెగుస్తానో లేదో నాకు చెప్పండి, లెగుస్తానో లేదో నాకు. రాత్రి నా 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఎలాగూ దేవుణ్ణి నమ్మాలనుకుంటున్నారు, ఎలాగూ దేవుని మాటలు విన్నారు, ఎలాగూ రక్షణ పొందారు, బహుశా ఇప్పటికే మారు మనసు పొంది దేవుని బలలో చేయి వేస్తున్నారు. మీరు నా మాట విని పరిశుద్ధంగానే బ్రతుకు యాత్రను ముగించండి. నా మాట విని తెగించి అదే భక్తిలో కొనసాగండి. పిల్లలారా, దేవుని ద్వారా మీరు నేర్చుకున్న భయభక్తులలోనే మీ జీవితాన్ని కొనసాగించండి తప్ప అనుకూలమైన పరిస్థితులేవో కనబడ్డాయి అని ఒకవేళ అడుగు తీసి అడుగు వేశారంటే ఇక అడుగులు వేయడానికి అనుమతి లేకుండా దేవుడు ఆపేస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను గద్దించాలనో, నిన్నేదో హీనపరచాలనో, నిన్నేదో అవమానపరచాలనో ఈ మాటలు మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని ఉద్దేశించి రాత్రి మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి చివరిగా మరొకసారి మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి మీరు సంపూర్ణులుగా మార్చబడాలి. ఈ రాత్రి మీరు సత్యమందు ప్రతిష్ఠితులై ఉండాలి. మనుషులు సమాజంలో అనుకున్నట్టుగా అనేక రకాలమైన విషయాలు అనుకుంటారు, కానీ నా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు చెప్పండి? చెప్పండి గట్టిగా, చెప్పండి, చెప్పండి గట్టిగా. మీరందరూ దేవుని చూడాలనుకుంటున్నారా? మీరందరూ దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటున్నారా? ఈ సభలో ఉన్నవారైనా ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో మీ అందరికీ దేవుని నామం పేరు చెప్తా ఉన్నాను. ప్రభువు ఇచ్చే అవకాశం ఏంటో తెలుసా? ఈ రాత్రి ఎవరైనా ప్రభువా నేను పాపిని, నాకు నేనుగా మోక్షానికి వెళ్ళలేను, నన్ను ప్రేమించగలిగిన దేవుడవు నీవని నిన్ను అంగీకరిస్తున్నాను నువ్వు చెప్పగలిగితే ప్రభువు నీ పాపాలన్నీ ఈ క్షణమందే క్షమించి పరలోక రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చేయాల్సిన యాత్రలు లేవు, ఖర్చు పెట్టాల్సిన డబ్బులు లేవు, పడాల్సిన తిప్పులు లేవు. ఎవరైతే ప్రభువా నేను పాపంలో నశించిపోతున్నాననే వివేచనలోకి వస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడండి. దేవుడిచ్చిన అవకాశాలను వాడుకుంటూ ఇష్టానుసారంగా ఎవడైనా బతికితే, ఏ ఆదామునైతే చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి ఏదేనును పరిచయం చేశాడో అదే ఆదాము చెయ్యి పట్టుకుని చర్మపు చొక్కాయిలు తొడిగించి కంచి దాకా తీసుకెళ్ళి మళ్ళెప్పుడైనా ఏదేను తోటలో అడుగు పెట్టావంటే తోలు తీసేస్తానని చెప్పాడు. ఆ తోటలోకి వీళ్ళు రాకుండా ఏం పెట్టాడు తెలుసా? అగ్నితో కూడినటువంటి ఖడ్గజ్వాలలు పెట్టాడంట. ఒకవేళ వాళ్ళు గనక మళ్ళీ వస్తే కాల్చిపడాయని అని చెప్పాడు. ముక్కలుగా ఖండించబడేసి కాల్చిపడాయని అని చెప్పాడు. ఏదేనైతే ఎన్ని యాసాలు వేసినా ఈ ఏదేనులోండి దేవుడు నన్ను తీడుగా అని అనుకుంటున్నాడు ఆదాము. ఒక్క వేషానికే తోటలో నుండి దేవుడు ఏం చేశాడు చెప్పండి? చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. గెంటేశాడా, ఉంచుకున్నాడా?
ఫోన్లో ఒక తప్పే, నువ్వు తాపతి నాకు దిక్కేవగా నాకు అన్నాడా? చొక్కాలు తొడిగించి మరి గంటి ఆడుతాను. బాగా భర్తను కొత్తగా పెళ్ళైన జనాన్ని బదార్బాలు చేసేసాడు అంతే. నీతి జాతి కలిగిన దేవుడు అండి. నీకో న్యాయం నాకో న్యాయం చెప్పేవాడు కాదు. ఎవరైనా అన్యుడైనా క్రీస్తు ఎరిగిన వాడైనా ఎవరికైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక్కటే న్యాయం జరిగింది. నువ్వు తప్పు చేయలేదని తప్పు చేసిన వాడి గురించి మాట్లాడినా దేవుడు నీ విషయంలో సహించడం. ఎందుకో చెప్పనా? అయ్యా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది అంటే ఏమన్నాడు తెలుసా? సరేగా బాబు, ఒక మాట చెప్తాను వినండి, తిట్టని పోగా గుల్లిగా అన్నట్టు, మీలో ఎవడైనా పాపము చేయని ఎడల వాడు మొట్టమొదటిగా ఏమైంది అన్నాడు? అలాగన్నాడా? మీరు అందరూ కూడా పాపం చేశారు కదా అన్నాడా? చెప్పండి. ఆయన అన్న మాటకు అదే అర్థం. మీరందరూ బాగా అని ఆమెను చేస్తున్నారు. అందుకు వారందరూ ఆ రాళ్ళన్నీ కింద పడేసి చెప్పండి ఏం చేశారు? చెప్పండి. ఎవరినో ఇరికిచ్చేద్దామని కొంతమంది అనుకుంటారు, ఎవరినో ముంచేద్దాం అనుకుంటారు కొంతమంది. వీళ్ళ మంచోళ్ళేం కాదు, కాకపోతే వీళ్ళ పని ఏంటంటే ఎవరినో ఒకరిని ముంచేయాలని. అలా ముంచేసే వ్యక్తులు నిన్ను పరిగెత్తించుకుంటున్నా నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి దేవుని పాదాలు అట్టేసుకో చాలు. నిన్ను ఎవడ పరిగెత్తించాడో ఆడు మళ్ళీ అంతకన్నా స్పీడ్గా పరిగెత్తిపోయేలా చేస్తాడు దేవుడు. నీకు విరోధముగా గుంపు వారు లయమైపోతారంతే. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కోసం బ్రతికితే దేవుడు నీ కోసం చేస్తాడు. దేవుని కోసం బ్రతికితే గెంటేశాడు. మరలా చెప్తున్నాను, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. భూలోకంలో నీకు బతికించాడు, సౌకర్యాలు ఇచ్చాడు, నివాస యోగ్యమైన భూమి ఇచ్చాడు. అంత మాత్రాన ఆయనకు నచ్చని పాపములో నువ్వు ఉండి జీవిస్తే రేపు పరలోకంలోకి ఆదాము ఒకే ఒక్క మనుషుడై ఉండి దేవుని స్పర్శను అనుభవించిన వ్యక్తి అయినా చిన్న తేడా వచ్చేటప్పటికి ఏం చేశాడు చెప్పండి? ఏదేళ్ళలోనండి నిన్ను కూడా గెంటేస్తాడు, నన్ను కూడా గెంటేస్తాడు. ఆఫ్ కోర్స్ తేడా వచ్చే వరకే ఎదురు చూస్తాడు. తేడా వచ్చిందంటే 99 గొర్రెలు ఉన్నా దేన్ని వెతికాడు చెప్పండి? ఎన్నో గొర్రెని ఎతికాడు? ఎన్నో గొర్రెని ఎతికాడు? ఒక్క గొర్రెనే వెతికాడు. ఏమయ్యా 99 ఉన్నాయి దానికి తెలిసినయే, కానీ ఒక్క గొర్రె ఏమైపోతుంది? తనకి దిక్కు లేకుండా అయిపోతుంది.